మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మన ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క ప్రశస్త నామమున ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. కరోనా వల్ల ఇట్లా మనం లైవ్లో కూడుకోవాల్సి వచ్చింది. ఎనీహౌ సమ్ ఆర్ ద అదర్ వీఆర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్ అవుట్ ఆఫ్ ద రెస్ట్. సో అందుకు మనం దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాము. మంచిది. ఈ యొక్క కార్యక్రమంలో నేను దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నానంటే దేవుని యొక్క కార్యాల గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క కార్యాలు అంటే మనకి ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి, కానీ వాటిల్లో కూడా ఇశ్రాయేలీల పట్ల చేసిన అద్భుతమైన కార్యం ఒకటి ఉంది దేవుడు. అదే ఐగుప్తు ప్రయాణము. దాని గురించి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో. మనము దేవుని యొక్క కార్యాలు అంటే మనం ఆలోచిస్తూ ఉంటాము. దేవుని యొక్క కార్యాలు సహజంగా కంటికి కనబడవు, చెవికి వినబడవు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే దేవుడు కంటికి కనపడకుండా చేస్తాడా, చెవికి వినపడకుండా చేస్తాడా అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుని యొక్క కార్యాలు కనులకు కనపడవు అనగా కనులకు కనపడడానికి మనకి ఎటు నుంచి వస్తుందో మనకి తెలియదు. ఆ కార్యం అనేది ఇక్కడి నుంచి వస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందా, లేకపోతే నేను నమ్మిన నా ఫ్రెండ్ నుంచి వస్తుందా, లేకపోతే ఇంకొకరి నుంచి వస్తుందా, లేకపోతే ఇంకొకరి నుంచి వస్తుందా అని మనం చెప్పలేము. ఎందుకు అంటే అది దేవుని యొక్క కార్యము. ఈ వ్యక్తి నుంచి వస్తుందా, ఈ వ్యక్తి నుంచి వస్తుందా అని మనకు ఎక్స్పెక్టేషన్ ఉండదు. మనం ఎవరి మీద నమ్మకం ఉంచుకోము, భరోసా ఉంచుకోము. అటువంటి సమయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని చేస్తాడు. ఏ మ్యాన్ అది కంటికి కనపడదు అంటే. ఇకపోతే చెవికి వినపడదు అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరో మనకి సహాయం చేస్తారని మనకి ఎవరో వాయిస్ ఇవ్వరు, ఎష్యూరెన్స్ ఇవ్వరు, మనకు ఆ యొక్క నమ్మకాన్ని ఎవరు కలిగించరు. అటువంటి సమయంలో కూడా కార్యం అనేది జరుగుతుంది. ఆమేన్. అంటే ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. అంటే చెవికి వినపడవు, కంటికి కనపడవు. అంటే ఆయన కార్యాలు అనేవి అద్భుతమైన సత్యాలు. ఇకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇశ్రాయేలీల పట్ల కూడా దేవుడు ఒక కార్యాన్ని చేశాడు ఐగుప్తుల నుంచి. అసలు ఏంటి ఆ కార్యము అనే అంశాన్ని నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుచుకున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ద జర్నీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. సో ఐగుప్తు యొక్క ప్రయాణాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇట్స్ ఎ 40 years జర్నీ. ముందుగా అసలు ఈ ఐగుప్తీయులు ఎవరు, ఎక్కడ ఉన్నారు అంటే ఈ ఐగుప్తీయులందరినీ ఒక వ్యక్తి తన కబంధ హస్తాల్లో బంధించేశారు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే కింగ్ ఫరో రాజు. ఈ ఫరో రాజు ఈ ఐగుప్తీయులందరినీ ఎందుకు ఇక్కడ బంధించేశాడు, ఎందుకు వాళ్ళని అక్కడ పెట్టుకున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే సహజంగా ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తులో ఇప్పటికీ కూడా ఉన్న కట్టడ ఏంటి అంటే ద ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, అంటే ఆర్కిటెక్చర్, ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు మన పిరమిడ్స్ ఈజ్ నథింగ్ బట్ అ తోంబ్. ఇట్స్ తోంబ్, ఒక సమాధి, ఒక మమ్మీగా చేసి ఒక శవాన్ని, రాజు శవాన్ని కానీ ఎవరినన్నా కానీ మమ్మీగా చేసి దాని లోపల భద్రపరుస్తారనమాట. ఇప్పటికి కూడా ఆ కల్చర్ ఉంది ఇన్ ఈజిప్ట్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అంతమంది జనాల్ని ఎందుకు అతను బానిసగా పెట్టుకున్నాడు? రీజన్ ఏంటి? జనరలైజ్గా మనం ఒకటి ఆలోచిద్దాము. ఏ మనిషి నుంచి ఏ లాభము ఆశించకుండా దగ్గర పెట్టుకోరు, అవును కదా? ఇప్పుడు ఎంతమంది జనాలను అతను దగ్గర పెట్టుకుంటున్నాడు. వాళ్ళకి ఫుడ్ సరే 2 times పెట్టకపోయినా కూడా అట్లీస్ట్ 1 time అయినా పెడతాడు కదా రోజుకి. అట్లా పెడుతున్నాడు అంటే అతనికి అది లాసే. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రాఫిట్ ఫ్రమ్ దెమ్, వై విల్ హీ కీప్ విత్ దెమ్? వై విల్ హీ కీప్ ఆల్ దోస్ పీపుల్ విత్ హిమ్? ఎందుకు వీళ్ళందరినీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు ఏ లాభం ఆశించకుండా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే వీరి నుంచి అతనికి లాభం ఉంది. ఏంటి అంటే ఈ ఐగుప్తులంతా మంచి క్రాఫ్ట్స్మెన్, బాగా కళాకారులు అనమాట. అంటే వీరిలో చాలా రకాల చేతి పనులు చేసేవాళ్ళు, కులవృత్తిగా ఉన్నవారు ఉన్నారు, నేర్చుకుని చేస్తున్న వాళ్ళుగా కూడా ఉన్నారు, అట్లాగే బతకడానికి చేస్తున్న వారు కూడా ఉన్నారు. 3 రకాల వ్యక్తులు మనం ఇక్కడ చూస్తూ వచ్చాము. బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ అదే బోధిస్తుంది, అట్లాగే చరిత్ర కూడా దీని గురించి అట్లాగే బోధిస్తూ ఉంది. ఐగుప్తులంట చాలా పని కలిగిన వారంట, విచిత్రమైన పనులు చేస్తూ ఉండేవారంట. దాని అర్థము సుందరమైన పనులు, అవి వస్త్రాల పనులు కానీ ఇట్స్ ఏ ఆర్ట్, ఇట్స్ ఏ టాలెంట్ అనమాట. అంటే వీరిలో కన్స్ట్రక్టర్స్ ఉన్నారు, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు, ఆర్కిటెక్చర్స్ ఉన్నారు, అట్లాగే ప్లానర్స్ కూడా ఉన్నారు, లేఅవుటర్స్ కూడా ఉన్నారు మన భాషలో చెప్పుకోవాలి అంటే. కాబట్టే ఐగుప్తులో వీరిని ఏం చేయబడ్డారు? చెరలో ఉంచబడ్డారు. మన ఫరో గారు ఏం చేశారు? వీళ్ళందరినీ చెరలో పెట్టేసుకొని వీరిని ఉపయోగించుకొని ఆయన కోటలు,
కట్టడాలు, నిర్మాణాలు, సుందరమైన శృంగారమైన దేవాలయాలు ఆయనకి నచ్చిన రీతిలో వీరి చేత కట్టించుకుంటూ ఉన్నాడు. ఈ రోజులో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే మనం ఈజీగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్. ఓకే, ఇట్స్ నాట్ యూనో ఇట్ డోంట్ నీడ్ మచ్ హార్డ్ వర్క్ ఆఫ్ ద లేబర్. మనిషి యొక్క శ్రమ అనేది ఎక్కువ ఉండదు. అంటే కడతారు, అఫ్ కోర్స్ అది వేరే విషయం, బట్ మనకన్నీ రెడీమేడ్గా వస్తున్నాయి. అంటే సిమెంట్ దొరుకుతుంది, ఇసుక దొరుకుతుంది, దాన్ని మనుషులు కలుపుకొని వేసుకుంటారు. బట్ ఆ రోజుల్లో ఏంటంటే ఉన్న కొండరాళ్లను తొలిచి దాని నుండి మెటీరియల్ని ఫామ్ చేసుకొని, అంటే ఇక్కడ మనకి ఫినిష్డ్ గుడ్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే, బట్ అక్కడ రా మెటీరియల్ అనమాట. అంటే ముడి సరుకు దొరికేది. ఆ ముడి సరుకుని వాళ్ళు ఏం చేసుకోవాలి, సార్థకం చేసుకోవాలి, అంటే పరిపూర్ణం చేసుకోవాలి. చేసుకుని దాని నుంచి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలి. అవి కొండల మీద కావచ్చు, మిద్దెల మీద కావచ్చు, లోయల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కన్స్ట్రక్షన్స్ అనేవి అంత హార్డ్గా జరిగాయి అనమాట ఆ రోజుల్లో. బట్ ఇప్పుడు అట్లా కాదు, ద థింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వీటన్నిటికీ వీళ్ళు ఏం చేశారంటే వాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో స్లేవ్స్, లిటరలీ దే వర్ స్లేవ్స్ ఓవర్ దేర్. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అవును, స్లేవ్స్గానే ఉన్నారు. మరి బానిసలుగా ఉన్నప్పుడు వీరు దేవుణ్ణి కొలుస్తున్నారా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వీరిలో కొంతమంది కొలిచి ఉండవచ్చు, వీరిలో కొంతమంది కొలియకపో ఉండవచ్చు. అంటే దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి ఉన్నవారు ఉండొచ్చు, దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నవారు కూడా ఉండొచ్చు, ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే. అయితే ఇక్కడ ఇంకొక విషయం, వీళ్ళల్లో కొంతమంది దేవుడిని ఏం చేస్తున్నారు, మొరపెడుతున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళలో కొంతమంది దేవునికి ఏం చేస్తున్నారు, మొరపెడుతున్నారు. ఆ మొర పెడుతున్నారు కాబట్టే దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. సో వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ప్రీటెక్స్ట్ అనమాట. దీనికి మన యొక్క ఈ థీమ్కి ప్రీటెక్స్ట్, కనెక్టింగ్ ప్రీటెక్స్ట్. మనం మాట్లాడుకునే అంశానికి ఇది ఒక కనెక్టింగ్ ప్రీటెక్స్ట్ అనమాట. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఫరో ఎందుకు ఉంచుకున్నాడు వీళ్ళని, వీళ్ళ చేత గొడ్డు సాగిరి చేయించడానికి. లిటరల్గా అంట వీళ్ళకి ఈవినింగ్ అయితే వీళ్ళని స్త్రీలను సపరేట్గా, పురుషులను సపరేట్గా చెరసాల్లో వేసేవాళ్ళంట, చీకటి గదుల్లో పెట్టి వాళ్ళకు గొలుసులు వేసేవాడంట. ఎంత మూర్ఖుడు ఆలోచించండి. అట్లాగే దాంతోపాటు సరిగ్గా వీళ్ళకి భోజనం కూడా పెట్టేవాడు కాదంట. అంటే వీళ్ళకి మానసికంగా ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు, శారీరకంగా పోషణ లేదు, అట్లాగే వాళ్ళకి కావాల్సిన జీవితాన్ని జీవించే హక్కు కూడా లేదు. అంటే వీళ్ళు కఠినమైన బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. ఇది మనం మొదటిగా ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ కఠినకరమైన బానిసత్వంలో బ్రతుకుతున్న వీరిని రమాసేస్ నుంచి మోయబు, ఇశ్రాయేలులకు దేవాతి దేవుడు నడిపించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. దీని గురించి దేవాతి దేవుడు ఇద్దరు మనుషులను లేవనెత్తడం మనం ఇక్కడ చూస్తూ వచ్చాము. ఇట్స్ అ బిగ్ జర్నీ అనమాట. ఎంత బిగ్ జర్నీ అంటే మనం ఎవరిని చూసి ఉండకపోవచ్చు. ఇట్స్ అ 42 stations journey. They had 42 stations as a halt when they traveled from Ramesses to Moab. ఇది పాత నిబంధన గ్రంథంలో యొక్క పట్టికను ఆధారం చేసుకొని నేను దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రాంతాల పేర్లు కూడా నేను అవే తీసుకోవడం జరిగింది, ఎందుకంటే బైబిల్ గ్రంథం వాటి గురించే మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రాంతాలు కంప్లీట్గా మారిపోయింది. ప్రజెంట్ జాగ్రాఫికల్ మ్యాప్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ దట్ ఆఫ్ ద ఓల్డ్ వన్. సో మనం పాత దాన్ని తీసుకునే మాట్లాడాలి, ఎందుకంటే బైబిల్ గ్రంథం దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి నేను దాని గురించే మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాను. అయితే ద చాప్టర్ ఎగ్జోడస్ అంటే, ఎగ్జోడస్ అనగా నిర్గమకాండము అనగా డిపార్చర్ అని అర్థము, అనగా తిరిగి వెనుతిరుగుట, లేకపోతే ప్రయాణము మొదలు పెట్టుట. డిపార్చర్, వెనుతిరుగుట. ఏమో ఇది యాదృచ్ఛికమో లేకపోతే దేవుడు ఇట్లా కావాలని రాపించాడో మనకి తెలియదు, కానీ ఇది ఒక మర్మమే, గొప్ప మర్మం దాగి ఉంది వీటి వెనకాల. ఏంటి, దేవాది దేవుడు కొన్న తెగల ఇశ్రాయేల ప్రజలను అందరినీ వారి నుంచి ఇద్దరు మనుషుల సహాయంతో రక్షించబోతున్నాడా? ఎంత అద్భుతమైన కార్యమో ఇది. దేవాతి దేవుని యొక్క కృపను చాటుకోవడానికి దేవాతి దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు వీరి పట్ల. వీళ్ళకున్న ఎజరెన్స్ కూడా అంతే గాడ్ గురించి. సి దే వాంటెడ్ టు మీట్ వేర్ దే వర్, ఫ్రీ ఫ్రమ్ అప్రెషన్, క్యాప్టివిటీ అండ్ బాండేజ్. సో దే వాంట్ ఆల్ ఫ్రీడమ్. ఒకదాని గురించనే కాదు, దే వాంట్ ఫర్ ఎవ్రీథింగ్, 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 ఎవ్రీథింగ్. దే వాంట్ ద ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీథింగ్. దే వర్ కంప్లీట్లీ అప్రెస్డ్, ఫిజికల్గా అప్రెస్ అయిపోయారు మొదటిగా. అంటే వారిని ఏం చేస్తున్నారంటే బానిసత్వము. లిటరల్గా ఒక మనిషి పని చేయాలంటే అది మనసుకు సంబంధించింది, అంతే కదా. మనసు కనుక సహకరిస్తే మనం పని చేయగలుగుతాము. బట్ వాళ్ళకి మనసుతో సంబంధం లేదు. వారిని ఏం చేశారు, శారీరకంగా హింసిస్తున్నారు. ఆ హింసించడం వల్ల వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, పని చేయాల్సి వస్తుంది. అప్రెస్డ్ మొదటిగా.
అంటే వాళ్ళల్లో చిన్న బేబీస్ కలిగిన ఉమెన్ ఉండొచ్చు, అయినా కూడా వాళ్ళు ఒట్టి చాకరీ చేయాల్సి వస్తుంది. అప్పుడే ప్రసవించి ఉన్న బాలింతలు కూడా లిటరల్గా అంతే, అందరూ పని చేయాల్సి వస్తుంది. అంటే దెర్ ఈస్ నో ఫిజికల్ రెస్ట్ ఫర్ దోస్ పీపుల్. ఇక తర్వాత పోయినట్లయితే దే వర్ ఇన్ ద క్యాప్టివిటీ, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్. వర్క్ అయిపోయింది కదా, చక్కగా వెళ్ళి సైట్ సీయింగ్ చూసొద్దాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్, నాట్ ఎగ్జాక్ట్లీ సాఫ్ట్వేర్ జాబ్స్, అందరూ ఉన్నారు. ఆ పీపుల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక వీకెండింగ్ వస్తే దే గో ఫర్ అన్ ఎక్స్కర్షన్ ఆర్ దే గో ఫర్ సంథింగ్, అ పిక్నిక్ ఆర్ అ క్యాజువల్ టాక్ ఆర్ అ క్యాజువల్ వీకెండ్ పార్టీ లైక్ దట్. సిన్స్ దే వర్ నో they have done a hard work from the past week, so they want to enjoy, they want to take a halt for the week కదా. వీక్ ఎండింగ్కి కొంచెం హాల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు పీపుల్ ఎవరైనా కూడా. వీళ్ళకి అది కూడా లేదు. దేవర్ క్యాప్టివిటీ, దేవర్ అండర్ ద క్యాప్టివిటీ. వాళ్ళకి అది కూడా లేదు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. అట్లా వెళ్ళి చూసొద్దాం రండి, అట్లా వెళ్ళి ఊరికి ఒకసారి చూసొద్దాం అనే ఒక క్యాప్టివిటీ, అంటే అంత ఫ్రీడమ్ కూడా లేదు వాళ్ళకి. దేవర్ అండర్ హై టైట్ క్యాప్టివిటీ, అంత టైట్ క్యాప్టివిటీ అనమాట. ఒక్కసారి వర్క్ అవడం, మళ్ళీ చీకటి గదిలోకి వెళ్ళిపోవడం, అగైన్ సంఖ్యలు వేపించుకోవడం, అక్కడ ఉండటం. అంటే ఇట్స్ అ హార్డ్ వర్క్ ఫర్ దెమ్. లిటరలీ దేవర్ మెకానైజ్ టు సచ్ టైప్ ఆఫ్ అ వర్క్ అండ్ అట్మాస్ఫియర్. అట్లా వాళ్ళు మెకానైజ్ అయిపోయారు అనమాట. నెక్స్ట్ బాండేజ్. దే డోంట్ నో హౌ మచ్ ఇయర్స్ దే విల్ డూ ద బాండేజ్. ఇట్స్ అ బాండేజ్. ఈ సంవత్సరం అయిపోయింది, అమ్మయ్య నెక్స్ట్ ఇయర్ వస్తుంది మనకి, వీ విల్ బీ ఫ్రీ అప్ అని అనుకోవడానికి లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియదు దీనికి. ఇట్స్ అ ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ బాండేజ్. 3 విషయాలు. మొదటిగా వాళ్ళు శారీరక హింసను గురవుతూ ఉన్నారు, రెండవదిగా వాళ్ళు చెరలో ఉన్నారు, మూడవదిగా వాళ్ళు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. ఈ 3 విషయాల నుంచి దేవాతి దేవుడు వారికి ఏమి ఇవ్వాలనుకున్నాడు? విడుదల ఇవ్వాలనుకున్నాడు. ఏ మ్యాన్, మేబీ మనం కూడా వీ విల్ ఆల్సో ఫీల్ సో అప్రెస్డ్. ఓ మై గాడ్, మై లైఫ్ ఈజ్ సో స్మాల్, ఐ వాజ్ జస్ట్ మేడ్ ఫన్ బై ఆల్ ద పీపుల్. అందరూ నన్ను హేళన చేస్తున్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నా జీవితంలో నేను చాలా కోల్పోతున్నాను, నాకు అది లేదు, నాకు ఇది లేదు ప్రభువా, నన్ను చాలా మంది చులకన చూస్తున్నారు, నాకు జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఐ కుడెంట్ ఏబుల్ టు బేర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మనం కూడా చాలాసార్లు వీ యూస్ టు ఫీల్ సో అప్రెస్డ్. బట్ డోంట్ బీ worry, God is going to be there for you. God will heal you, God will lift you up and He will lead your path. దేవుడు ప్రతి విషయంలోనూ మనకి సహాయం చేయాలని ఆశపడుచు ఉన్నాడు. ఇక ఎందుకు ఆలస్యం? ఈ 40 ఏళ్ల ప్రయాణం ఎట్లా సాగింది, దీంట్లో ఎంత ప్రయాస ఉంది, ఎంత వెసులుబాటు ఉంది చూద్దాము. వితౌట్ వేస్టింగ్ టైం మనం ముందుకు వెళ్దాం రండి. అయితే ఇక్కడ మనం ఈ యొక్క 40 ఏళ్ల ప్రయాణం నుంచి 7 అంశాలను మీకు ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. 7 అంశాలను మీ ముందు ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. ఈ 40 ఏళ్ల ప్రయాణంలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? వాట్ ఆర్ ద 7 పాయింట్స్ వీఆర్ సపోజ్ టు లర్న్ త్రూ దిస్ లాంగ్ జర్నీ? ఈ ప్రయాణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా నేను మీ ముందు ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ద డే, సెట్టింగ్ బ్యాక్ టు ద సీన్, పర్టికులర్ సీన్ కనుక మనం చూసుకున్నట్లయితే ద డే ఈజ్ కంప్లీట్లీ హాట్, కోల్డ్, చిల్, రెయినీ ఆర్ ఇట్ ఈస్ టూ విండీ. వీళ్ళ ప్రయాణంలో వీటినన్నిటినీ వీరు అధిగమించుతూ వచ్చారు. అంటే అక్కడ వర్షము ఉంది, చలి ఉంది, వేడి ఉంది, అట్లాగే దాంతోపాటు అక్కడ ఏముందంటే అతి తీవ్రమైన ఎండ ఉంది, అతి తీవ్రమైన వర్షము కూడా ఉంది, అతి తీవ్రమైన చలి కూడా ఉంది. వీటన్నిటి నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ప్రొటెక్ట్ చేశాడు. ఏ మ్యాన్ అంటే ఇన్ ఆర్ లైఫ్ ఆల్సో మనం ఎటువంటి సమస్యలో ఉన్నా కూడా, ఎటువంటి బాధల్లో ఉన్నా కూడా, మన సమస్యలు అనేవి చేయి జాటిపోయినా కూడా, లేకపోతే అవి ఇప్పుడే మొదలైనా కూడా, లేకపోతే మనకు నిందాస్పదమైన సమస్యలు వచ్చినా, లేకపోతే మన జీవితమే పణంగా పెట్టాల్సి వచ్చిన సమస్యలు వచ్చినా కూడా దట్ డజంట్ మ్యాటర్. వై? బికాస్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గాడ్ us. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? పరిరక్షించబోతున్నాడు. ఆయన మన పరిరక్షకుడిగా ఇక్కడ మనకి బాధ్యత తెలియచేస్తాను అని ఈ అంశం ద్వారా మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు దేవుడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ us an assurance that he is gonna guard us from all of the problems, all sorts of the problems. Okay, what are the 7 things from the journey of the Israel? So ఈ journey of the Israel నుంచి ఆ 7 things ఏంటో మనం ఇక్కడ చూద్దాం రండి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ 13 to మన నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనంలో, ఇట్స్ నాట్ ఈజీ, కష్టతరమైనది. ఇట్స్ నాట్ దాట్ ఈజీ, అది చాలా కష్టంతో కూడుకున్నది, అంత సులువైనది కాదు. బట్ ఈ ప్రజలు అనేవి వారు ఎట్లా చేశారు, దాన్ని ఎట్లా జయించగలిగారు, హౌ ద ఫేజ్ ఆఫ్ దేర్ జర్నీ అనేది మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాము. మన
నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనంలో ఈలాగన రాయబడి ఉన్నది. మరియు ఫరో ప్రజలకు పోనీయక దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమునైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టి దానియగు ఎర్ర సముద్రపు అరణ్యమైన మార్గమున నడిపించాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. మనుషుల ప్లాన్ ఒకలాగా ఉంటే దేవుని యొక్క ప్లాన్ వేరుగా ఉంది. అసలు ఎందుకు ఈ ప్లాన్ ఉంది, దీనికి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అనేది నేను ఐ వాంట్ గివ్ యూ అనదర్ ప్లాట్ ఫర్ దిస్. దీనికి ఇంకొక ప్లాట్ ఉంది, దాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ మీకు చెప్తున్నాను కదా, ఇద్దరు వ్యక్తులను దేవుడు లేవనెత్తాడు అని. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే మోసెస్ మరియు అహరోను మరియు మోషే. ఈ ఇద్దరు వ్యక్తులను దేవుడు ఏం చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. మొదటిగా ఎప్పుడైతే దేవాతి దేవుడు ఈ వ్యక్తుల దగ్గరికి వచ్చాడో, మన నిర్గమకాండంలో వీరి గురించి క్లియర్ కట్గా ఉంటుంది. మీకు టైం కుదిరినప్పుడు షోర్లీ యూ కెన్ గో విత్ దట్ అండ్ యూ కెన్ గెట్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ దిస్ వెరీ కాంటెక్స్ట్. ఈ ఇద్దరు వ్యక్తుల దగ్గరకు దేవుడు ఎప్పుడైతే వచ్చాడో దే వర్ వెరీ అఫ్రైడ్. ఎందుకంటే మనం కూడా అంతే కదా, మనకి తెలియని వర్క్ని మనం చేయాలి అంటే వీ కెనాట్ సే ఇఫ్ యువర్ బాస్ కమ్ టు యూ అండ్ హీ సేస్ దట్ గో అండ్ డూ యూ దిస్ వర్క్ మ్యాన్ అంటే నాకు ఓ మై గుడ్నెస్, నాకు అసలు దాని గురించి తెలియదు, నేను ఎట్లా చేయాలి, నువ్వు వచ్చి నన్ను ఇప్పుడు చేయమంటాను, ఓ మై గాడ్ ఐ కాంట్ డూ ఇట్ మ్యాన్ అని ఇమీడియట్లీ యూ విల్ బి గివింగ్ రెస్పాన్స్. లైక్ వైజ్ మోషే అండ్ ఆరోన్ కూడా ఏం చేశారు, దే వర్ వెరీ స్కార్డ్ టు గో టు ద కింగ్. మై గుడ్నెస్, ఫరో దగ్గరికి వెళ్ళాలి అంటే దే వర్ షివర్డ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళు చాలా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే ఫరో ఈజ్ వెరీ cruel. That shows that this king is very cruel. This man is not exactly very kind. He's not very polite. He's very cruel. And even he's a rugged fellow also. Like he's a monarch. He won't listen to anybody else. అతను ఎవరికి వినడు, ఎవరి మాట వినడు, ఎవరిని పట్టించుకోడు, ఎవరిని ఖాతరు చేయడు, లెక్క చేయడు. కాబట్టి ఒకవేళ మనం కనుక వెళ్తే మనకి మరణశిక్షను వేస్తాడేమో, మరణదండను వేస్తాడేమో. మనము సామాన్యులమైన ప్రజలము, ఈ దేశంలో బ్రతుకుతున్న ఒక స్వతంత్రితులము. అట్లాంటిది మనలను పట్టుకొని అతను ఏం చేస్తాడో అని వీరిద్దరు ఏం చేశారు, చాలా భయపడ్డారు. కానీ దేవుడేమన్నాడు వెంటనే, నో మై డియర్ మ్యాన్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఫియర్ ఫర్ దట్. మీరు భయపడొద్దు, నేనున్నాను. ఐ ఆమ్ బీయింగ్ గోయింగ్ టు విత్ యూ, ఐమ్ గోనా బీ విత్ యూ. యు గో ఫార్వర్డ్, మీరు ముందుకు వెళ్ళండి, నేను మీతో ఉన్నాను, నేను చేస్తాను ఆ కార్యం అనేది, నేను మాట్లాడిస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేది నేను, నాట్ యూ, యూ గో హెడ్ అని ఎప్పుడైతే దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడో అప్పుడు దేవుడు ఏమని చెప్పాడంట, మీరు వెళ్ళండి, మీ చేత నేనేం చేస్తాను, అద్భుతమైన కార్యాలు చేస్తాను. ఆమేన్. అంటే ఇక్కడ మనం దేవుని యొక్క మాటకు లోబడాలి అనే యొక్క అంశాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు ఎప్పుడైతే మనకి చేయమని చెప్పాడో, ఏదైతే దేవుడు మనకి చేయమని చెప్పాడో ఆ చేయమని చెప్పిన విషయాన్ని మనం ఏం చేయాలి అంటే లోబడాలి. We have to do. Oh my God, thank you for choosing me and give me some strength to do the work which you assigned by you. దేవా, నువ్వు నన్ను ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నేను ఏమి చేయాలో నాకు సరైన ప్రణాళికను నీవు చూపించు, నేను తప్పక నీ యొక్క కార్యాన్ని చేస్తాను. ఆ చిత్తానుసారమైన జీవితాన్ని మనం ఇక్కడ కలిగి ఉండాలి అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే వీరు వెళ్ళారో ద డే 1 స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఇది ప్లాట్ అండి. ఈ ప్లాట్ అయిపోయినాక మళ్ళీ మన కాంటెక్స్ట్లోకి మనం వెళ్దాము. అయితే డే 1 మొదటి రోజున ఏం జరిగింది అంటే, ఫస్ట్ వీళ్ళు వెళ్ళగానే ఏం చేశారు అంటే కర్రలను వీళ్ళు ఏం చేశారంటే పాములుగా మార్చారు. వీరు కర్రలను ఏం చేశారు, పాములుగా మార్చారు. ఎప్పుడైతే వీరు కర్రలను పాములుగా మార్చారో అంటే వీరు వెళ్ళిపోయి ఫరో దగ్గరికి లిటరల్గా వెళ్ళిపోయి ఏం చెప్పారు అంటే, ఫరో, దేవుడు ఇదిగో యువర్ టైమ్ ఈజ్ అప్ మ్యాన్, దేవుడు నీకు చాలా సమయం ఇచ్చాడు, ఇక చాలు, ఈ బానిసత్వం ఇదంతా వద్దు, నీ యొక్క స్వార్థం కోసం నీ యొక్క కోటలు కట్టడాలు కట్టించుకోవడానికి వీరందరినీ బానిసలుగా పెట్టుకుంటున్నావు, వీరికి సరైన భోజనాన్ని ఇవ్వట్లేదు, నువ్వు వాళ్ళని సప్రెస్ చేసేస్తున్నావు, మనుషుల్ని చాలా శారీరకంగాను మానసికంగాను చాలా హింసిస్తున్నావు, ఇది నీకు కరెక్ట్ కాదు. దిస్ ఈస్ ద రైట్ టైం టు రిపెంట్, కమాన్, వదిలేయి వాళ్ళందరినీ. దేవాతి దేవుడు ఇదే చెప్తున్నాడు. కాబట్టి దేవుడు నీకు టైం ఇస్తున్నాడు, అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఏం చేశారు అంటే దే వాండ్ హిమ్. బట్ అతను విననప్పుడు హీ వాజ్ రగడ్. లైక్ అతనికి ఎలా ఉందంటే హీ వాజ్ ట్రీటింగ్ దెమ్ యాజ్ అ పపెట్స్. ఒక బుర్ర కథలో ఎట్లా మాట్లాడతారో వీరి మాటలను అతను వ్యంగ్యంగా తీసుకుంటున్నాడు. rather than responding and trying to correct his mistake, he was behaving in a different way. Like he was just very rugged, not exactly obeying the word of God. ఇక్కడ ఒక మొనార్కీని చూస్తున్నాం మనం, a single man leadership. హీరోనేమో మనకి ఇక్కడ మోషే అండ్ ఆరోన్ అయితే, అఫ్ కోర్స్ ద గాడ్ ఈస్ అ హీరో, హీస్ ద లీడర్ హూ ఈస్ లీడింగ్ దీస్ 2 guys, బట్ దే వర్ ప్లానింగ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. సో దాట్స్ వాట్ ద థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓవర్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ద విలన్, హీ వాజ్ వెరీ రగడ్ అనమాట. విలన్కి ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయో హీ వాజ్ ఆల్సో హ్యావింగ్ ద కంప్లీట్ క్వాలిటీస్ ఆఫ్ ద విలన్.
ఒక విలానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి. ఎవరి మాట వినడు, క్రూయల్గా ఉంటాడు, అతనికి తోచిందే చేస్తాడు, నచ్చిందే చేస్తాడు. అయితే వీరు ఎప్పుడైతే తన దగ్గర ఉన్న కర్రలను దేవుని యొక్క సాయముతో దేవుని యొక్క మాటను మాట్లాడి ఇట్లా వదలగానే అది పాముగా మారినప్పుడు దే వర్ నాట్ సర్ప్రైజ్డ్. మేబీ అతను మనసులో సర్ప్రైజ్ అయ్యాడేమో, దాని గురించి పర్టికులర్ ఇక్కడ రాయలేదు. కానీ వెనువెంటనే ఏం చేశాడు, అప్పటికే అతను కూడా నమ్మలేదు. ఇదిగో దేవుని యొక్క శక్తి చేత మేము ఇది చేయగలిగాము, మానవులమైన మేము ఇది చేయలేము, కానీ కేవలము ఆ దేవుని యొక్క శక్తితో మాత్రమే మేము ఈ కర్రలను పాములుగా చేశాము అని వాళ్ళు గొంతెత్తి చెప్పినా కూడా హీ డిడ్ంట్ లిసన్ టు దెమ్. లేదు కూడా ఏం చేశారు, హీ ఆల్సో బాట్ సమ్ మెజిషియన్స్. కొంతమంది మెజిషియన్స్ని పిలిపించుకొచ్చి వారి చేత కూడా అతను ఏం చేశాడు, మార్పించాడు, కర్రలను పాములుగా మార్పించాడు. అంటే ఇట్స్ లైక్ టిట్ ఫర్ టాట్ అనమాట. మీరే చేశారా, మీ దేవుడు గొప్పవాడా, మీ దేవుడు చేపి అంటే మీరు చేయగలిగినారా, లేదు సి ఐ ఆల్సో మేడ్ దెమ్, నేను కూడా ఈ మనుషులను ఏం చేశాను, రప్పించాను. నా కొలువులో ఉన్న ఈ మాంత్రికులు కూడా ఏం చేయగలిగారు, కర్రలను పాములుగా మార్చగలిగారు. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప అంటే ఇట్స్ లైక్ టిట్ ఫర్ టాట్ అనమాట. ఒక వార్ జరుగుతుంది, కోల్డ్ వార్. వాళ్ళు చేయడం ఇతను చేయడం, వాళ్ళు చేయడం ఇతను చేయడం. సో వెనువెంటనే మోషే వాజ్ నాట్ హ్యాపీ. మోషే చాలా భయపడిపోయాడు. అమ్మ ఇంకేంటి, నా పని అయిపోయింది, నేను చెప్పకనే చెప్పాను దేవా, నేను వెళ్ళను, వారు పెద్ద మూర్ఖుడు, వాడు నా మాట వినడు ప్రభా, నువ్వు ఎందుకు నన్ను పంపిస్తున్నావు, వై ఆర్ యూ ఫోర్సింగ్ మీ టు డూ దిస్, ఐ కెనాట్ గో అని నేను అప్పుడే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు పంపించావు నువ్వు నన్ను, చూడు ఇప్పుడు ఏం చేశాడు, వాడు కూడా చేస్తున్నాడు అని చెప్పి ముఖం దిగాలుగా పెట్టినప్పుడు దేవాతి దేవుడు ఒక పని చేశాడు. ఏం చేశాడు అంటే, మోషేతో చేయబడిన పాము ఎవరి పాములను తినివేసిందంట, ఫరో యొక్క కొలువులో ఉన్న మంత్రగాండ్ర యొక్క పాములను మోషేతో చేయబడిన పాములు ఏం చేసినాయంట, తినివేసినాయంట. ఎప్పుడైతే అవి తినివేసినాయో మోషేకి ఏమైంది, బలం వచ్చింది, 1000 ఏనుగుల బలం వచ్చింది. ఓకే, కమాన్, ద గాడ్ ఈజ్ బిహైండ్ మీ, ఉన్నాడు దేవుడు నా వెనకాల, దేవుడు చేయబోతున్నాడు అద్భుతమైన కార్యాన్ని నా పట్ల. ఈ మధ్యాహ్న కాల సమయంలో వచ్చింది, ట్రస్ట్ వచ్చింది ఈ వ్యక్తికి. ఓకే, నాకు భయం లేదు, ఇక ఉన్నాడు, గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ మీ, దేవుడు నా వెనకాలే ఉన్నాడు అండ్ హీ ఈస్ గోయింగ్ టు లీడ్ మీ, నన్ను నడిపించబోతున్నాడు దేవుడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్, థ్యాంక్ గాడ్ యు వర్ దేర్. ఇక భయం లేదు, అయిపోయింది. నథింగ్ మెసేజ్, నో మెసేజ్ ఈస్ దేర్, ఏమీ లేదు, అయిపోయింది. ఆ సూచక కార్యం అయిపోయింది. అయినా కూడా హీ డింట్ రెస్పాండ్, ఏమీ రెస్పాండ్ అవ్వలేదు ఆ వ్యక్తి. ఇంకా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డే 2 అగైన్ దే కేమ్. వచ్చినప్పుడు నౌ ఇట్స్ అ టర్న్ ఫర్ ఆరన్. ఆరన్ ఏం చేశాడు అంటే, మోషేతో వచ్చిన ఆరోను దేవుని నామమున ప్రార్థన చేసి ఆ నదుల్లో పారే నీటిని ఏం చేశారు అంటే రక్తముగా మార్చారనమాట. ఎప్పుడైతే యేసు నామమున వారు ప్రార్థన చేయగా నీరల్లా ఏమైపోయింది, రక్తముగా మారిపోయింది. మనం ఆలోచించాలి, వాటర్ కనుక బ్లడ్గా మారిపోతే అసలు మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోగలుగుతాం ఆ వాటర్ని. లిటరల్గా మనం ఆ వాటర్ని తాగాలి, మొఖాలు కడుక్కోవాలి, లేకపోతే వీ నీడ్ టు రిఫ్రెష్ అవర్ సెల్ఫ్, స్నానాలు చేయాలి. అటువంటి కుకింగ్లో కూడా అదే వాటర్ని వాడుకుంటాం మనం. అట్లాంటిది ఐగుప్తులో ప్రజలంతా రక్తంలో ఉంటున్నారు. అంటే లిటరల్గా ఎంత హార్డ్ టైం అది, అవునా? సో వాటర్ టు బ్లడ్, ఆల్ ద ఫిష్ డైడ్ బట్ దే డ్రింక్ దాట్. సో చూడండి, అన్ని చేపలు చచ్చిపోయినాయి, ఎంతోమంది నష్టం కలిగింది ఆ వాటర్ అలా రావడం వల్ల. ఎందుకంటే రక్తం వస్తే మొక్కలు బతకవు కదా, మేబీ పంటలు పాడైపోయి ఉంటాయి, వాళ్ళ కూరగాయలు పాడైపోయి ఉంటాయి, వాళ్ళ ఇళ్లలో రక్తాలు వస్తున్నాయి అంటే కొంతమందికి మతి చెల్లించిపోయి ఉంటుంది. ఆ రక్తాన్ని కొంతమంది తాగుతున్నారు అంటే లిటరల్గా వాళ్ళకి లోపల కొంచెం ఇన్హెల్త్ అనేది వాళ్ళకి సంకపిస్తుంది. అంటే దే వర్ నాట్ హెల్తీ, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటారు. లిటరల్గా ఆలోచించినట్లయితే అట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా స్టిల్ దే ఆర్ నాట్ ఒబేయింగ్. అట్లా చేయడానికి కూడా ఇష్టపడ్డారు అని చరిత్ర చెప్తుంది మనకి. దే వర్ రెడీ టు ఫేస్ ఆల్ దోస్ థింగ్స్. మీరు ఆలోచించండి, లిటరల్గా వాళ్ళు స్నానాలు చేశారంట ఆ రక్తపు నీళ్లతో. నదిలో ఉన్న చేపలని చచ్చిపోయి మురుగు వాసన వచ్చేస్తుంది. బాత్రూంలో కుళాయి తిప్పుతుంటే రక్తం వస్తుంది, కిచెన్లో కుళాయి తిప్పుతుంటే రక్తం వస్తుంది, ఏది కడగాలన్నా రక్తం వస్తుంది. అట్లాంటి రక్తంతో వాళ్ళు స్నానాలు చేయడానికి సిద్ధపడ్డారు, కానీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ అప్ ఇజ్రాయెలైట్స్. వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇజ్రాయెలైట్ని బయటకు పంపడానికి వాళ్ళు అసలు ఇష్టమే పడట్లేదు, చూపించట్లేదు. ఎందుకంటే దే వర్ వెరీ స్కిల్డ్ లేబర్, యాజ్ ఐ టోల్డ్ యూ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ముందు చెప్పాను, వాళ్ళు చాలా స్కిల్డ్ లేబర్, వాళ్ళ చేతిలో చాలా పని ఉంది, వాళ్ళు చాలా పని కలిగిన వారు. ద నెక్స్ట్ థింగ్, ఫిష్ చచ్చిపోయినాయి, మనుషులు అదే రక్తంతో స్నానాలు చేయడానికి సిద్ధపడ్డారంట. 1 వీక్ దే వర్ స్ట్రగుల్డ్. ఆలోచించండి ఎట్లా ఉంటుంది. అప్పుడంట మన ఫరో గారికి ఇంకా జ్ఞానోదయం కలగక మళ్ళీ మాంత్రికులను పిలిపించి ఆయన ఉన్న నీళ్ళను కూడా ఏం చేశారంట, హీ మేడ్ టు డూ సో.
మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి నదుల్లో ఇంకా ఏమైనా నీళ్లు మిగిలి ఉంటే ఆ నీళ్ళని కూడా ఏం చేశారంట వీళ్ళు రక్తముగా మార్చారంట. దే మేడ్ ఇట్, దే డ్రింక్ దాట్, దే వర్ ఇన్ దట్ సిచ్యువేషన్, అయినా కూడా వాళ్ళకి మార్పు కలగలేదు. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్, మామూలు మాంత్రికులు పనిని చేయగలరు, కానీ దేవాతి దేవుడు మాత్రమే చేసిన పనిని మళ్ళీ తిరిగి పునరుద్ధానానికి తీసుకురాగలరు. అంటే పునరుద్ధి అంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్, ఆ యొక్క ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్కి దేవుడు మాత్రమే తీసుకురాగలరు, అందరూ తీసుకురాలేరు దాన్ని. ఇది మనం ఆలోచించాలి ఇక్కడ లిటరల్గా. ద గాడ్స్ ప్లాన్ ఓవర్ హియర్. ఎంతోమంది మాంత్రికులు ఉన్నారు, ఎంతోమంది వేషగాండ్రు ఉన్నారు, వారందరూ కూడా ఆ రక్తాన్ని మార్చగలిగారు, లైక్ వాటర్ని రక్తంగా మార్చగలిగారు. కానీ కేవలము దేవుడు మాత్రమే ఆ మారిన రక్తాన్ని తిరిగి మళ్ళీ నీళ్లగా మార్చగలిగాడు, మారుస్తాడు, మార్చబోతాడు. ఇంకెవ్వరూ మార్చలేరు. ఓన్లీ ద గాడ్ విల్ డూ దాట్. ఆమేన్, ఆమేన్. దేవుడు మాత్రమే చేయగలడు అద్భుతమైన కార్యాన్ని. ఇక్కడ కూడా అదే జరిగింది. దే ట్రైడ్ బట్ దే కుడెంట్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దాట్. వాళ్ళు చేయలేకపోయారు అది. దే కుడెంట్ డూ దాట్, చేయలేకపోయారు. కానీ దేవాతి దేవుడు చేయగలిగాడు. ఆమేన్. బట్ అయినా కూడా మన ఫరో ఇవ్వట్లేదు. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ ఎనీమోర్. ఐ వాంట్ గో హెడ్, గో హెడ్, గో హెడ్. దట్స్ ద వర్డ్ వి ఆర్ విజిటింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ ఫరో. బట్ హీ ఈస్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్. He don't want to give it up exactly what the thing is going on over here. ఇశ్రాయేల్ని విడిచిపెట్టడానికి ఇంకా సిద్ధపడట్లేదు. నెక్స్ట్ when Aaron stretched out his hand over the waters of Egypt and the frogs came up and covered everything. లిటరల్గా ఆలోచించండి, వర్షం అప్పుడు మనకి చిన్న చిన్న గొంగర పురుగులు వస్తాయి, అవి చూస్తేనే మనకి కంపరం అనిపిస్తుంది, ఎక్కడైనా కూడా అనిపిస్తుంది. బట్ ఇక్కడ లిటరల్గా తర్వాత ఇది అయిపోయిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆరోను తన చేతిలో ఉన్న కర్రను చాచగా దేవాతి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో మొత్తము కప్పలతో నింపాడంట. కప్పలు 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 లిటరల్గా కప్పలతో నింపాడు. ఆలోచన చేయండి, కప్పలు గనక మన సరౌండింగ్లో ఉన్నాయంటే అది ఎంత ఇరిటేషన్ వస్తుందో మీరు ఆలోచించండి. అవి బెక్క 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 మన సౌండ్లు చేస్తూ ఉంటాయి, అవునా? సౌండ్లు చేస్తూ ఉంటాయి. దాంతోపాటు వాటి నుంచి వచ్చే ఫంగస్, దుర్వాసన, అవి ఉండే సౌండ్స్, మంచాల మీదకి ఎక్కి, ఇళ్లలో ఎక్కి, కిచెన్లో ఎక్కి, పాత్రలో ఎక్కి, అసలు ఊరంతా కప్పలు ఉంటే ఎంత చికాకు అనిపిస్తుంది. మనం బతకగలమా? మనం పడుకుంటే మన పక్కన కప్పలు వచ్చి పడుకొని, మన మీద కప్పలు వచ్చి పడుకొని ఎంత బెట్టుగా, ఎంత ఎబ్బెట్టుగా, ఎంత చికాకుగా అనిపిస్తుంది మనకి. కానీ ఏం చేశారంట, మెజిషియన్స్ కుడ్ మేక్ అపియర్ ద ఫ్రాగ్స్ బట్ దే వుడ్ బి ద లాస్ట్ వన్. చూడండి, మాంత్రికులు కూడా వచ్చారంట. ఏంటి, మీరేనా చేసేది? నా మాంత్రికులను పిలిపిస్తున్నాను, ఎవరక్కడ, రప్పించండి మాంత్రికులను, చేపించండి వారితో కూడా కప్పలను అని చెప్పి ఫరో ఆదేశించగా వారు వచ్చి ఆ కార్యాన్ని చేశారంట. కానీ అదే ఆఖరి సూచక, ఆఖరి సూచక క్రియ. మళ్ళీ తర్వాత ఏమి చేయలేకపోయారు ఎవరు. గాడ్ క్యాన్ డూ ఎవ్రీథింగ్ మ్యాన్, నాట్ వి. మనుషులుగా ఉన్న మనము మన చేతిలో ఉన్న మ్యాజిక్తో కొన్ని విషయాలు చేయొచ్చు, కానీ వీ కెనాట్ క్రియేట్ ఆల్ బికాస్ వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. బట్ ద ఆల్మైటీ కెన్ డూ ఆల్ ద థింగ్స్, నాట్ వీ. బీ ప్రౌడ్ టు సే దట్ ద గాడ్ ఈజ్ ద షెపర్డ్. సో కప్పలు అయినా కూడా మాట వినట్లే. ఫరో ఈజ్ వెరీ స్ట్రాంగ్ దిస్ టైమ్ ఆల్సో. ఓకే, అసలు అంచంచా జరిగే కొద్దీ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. బిగుసుకుపోతున్నాడు. ఇప్పుడు సిమెంట్ మనం కలిపి ఒక మిక్చర్ వేసినప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, కొంచెం లూజ్ ఉంటుంది అందులో కన్సిస్టెన్సీ అనేది, ఆ తర్వాత కొంచెం గట్టిపడుతుంది, ఆ తర్వాత ఇంకా కొంచెం. సో డేస్ గడిచే కొద్దీ సిమెంట్ ఏమవుతుంది, బిగుసుకుపోతుంది. లైక్ వైజ్ దిస్ మ్యాన్ ఆల్సో అనమాట. అసలు పని లేదు, ఆలోచించే పని లేదు, ఇక చూడొద్దు వెనక్కి, అంతే, దట్స్ ఇట్. వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, అంతే. వీ హ్యావ్ టు గో అప్. ఐగుప్తుల్ని బయటికి పంపించేది లేదు, దట్స్ ఇట్. వై? బికాస్ ఐ వాంట్ దెమ్ టు ఐ వాంట్ యూస్ దెమ్ ఫర్ మై సెల్ఫిష్నెస్. నేను నా కోటలు కట్టుకోవడానికి, లేకపోతే నా రాజ్య విస్తరణ చేసుకోవడానికి ఈ వ్యక్తుల్ని నేనేం చేస్తాను, వాడుకుంటాను అనే దృఢ సంకల్పాన్ని కలిగి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, దేవుడు ఎన్ని మార్లు అతన్ని ప్రయత్నించినా, ఎన్ని మార్లు దేవుడు అతన్ని హెచ్చరించడానికి ప్రయత్నించినా కూడా అతను ఏం చేస్తలేదు, వినట్లేదు. నెక్స్ట్ పోదాం రండి. ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ దాకా కార్యాలు అయిపోయినాయి. నౌ ఇట్స్ అ టైమ్ ఫర్ ప్లేగ్స్. వ్యాధులు వచ్చినాయి. ఇక్కడ కొన్ని వ్యాధుల గురించి మనం చూడొచ్చు. gnats, flies got sick and died livestock. సో చూడండి, ఇక్కడ ఉన్న కొన్ని రకాల వ్యాధులు వచ్చినాయంట. ఆ వ్యాధుల వలన వాళ్ళకున్న సర్వ పశువులు చనిపోయినాయంట. మొదటిగా పశువులు చనిపోయినాయి, ఆ తర్వాత ఫ్లైస్ అంటే ఈగలు, అవన్నీ వాటి నుంచి వచ్చిన ఒక ఫ్లైస్, ఈగలు, సారీ ఆ ఈగలు కాదు,
ఇవి డిఫరెంట్ అనమాట. ఆ ఈగల ద్వారా వచ్చిన ఒక టైప్ ఆఫ్ వైరస్తో అగైన్ దే గాట్ సమ్ సిక్. ఇప్పుడు మనకి కరోనా ఎట్లా వచ్చిందో బ్యాట్స్ నుంచి, అట్లాగే ఇది కూడా గ్నాట్స్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ తెగులు. ఈ తెగులు వల్ల ఏంటంటే మనుషుల్లో డిహైడ్రేషన్ అయిపోవడం, లేకపోతే వాళ్ళ బాడీలో ఉన్న నార్మల్ టెంపరేచర్ని వాళ్ళు కోల్పోవడం, తరచూ జ్వరం పడటం, తరచూ జలుబులు పడటం, అట్లా కొన్ని తెగుళ్ళు రావడం జరిగింది వాళ్ళ ప్రాంతానికి, ప్రదేశానికి. ఎప్పుడైతే ఈ తెగుళ్ళు వచ్చినాయో వాళ్ళకి కొంచెం భయం అనిపించింది. ఫరో గాట్ ఆల్సో సమ్ స్కేర్నెస్, బట్ హీ డిడ్ంట్ మైండ్ ఇట్ అప్. బయటకి అనేది చూపించలేదు, కానీ కొంచెం భయం అయితే పడ్డారు. జనాలందరూ చచ్చిపోవడం వాళ్ళ కళ్ళ ముందే, చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయి ఎన్నో రకాల వ్యాధులకు గురవడం ఫరో చూస్తున్నాడు. కానీ మనసు అనేది చెలించట్లేదు. ఎందుకో మరి అతని మనసు అనేది ఇంకా చెలించట్లేదు. స్టిల్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్ టు ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ అండ్ అరౌండ్. ఆ తర్వాత కొన్ని క్రిములు, క్రిమికీటకాలు అంటాం కదా, ఆ క్రిమికీటకాలు వచ్చి పొలాల్లో ఉన్న పంటను కూడా తినేసి మొత్తము నాశనం చేయడం కూడా జరిగింది. అయినా కూడా ఫరో ఎటువంటి స్పందన లేదు ఫరోకి. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డార్క్నెస్. అంతా చీకటి, అంతా నాశనం అయిపోయి నరకాన్ని అనుభవిస్తున్నారు. అయినా కూడా హీ డిడ్ంట్ మేడ్ అప్. ఎప్పటికప్పుడే ఇది దేవుని వలన నువ్వు చేపించు, ఇది దేవుడి నుంచి తీపించేసేయి, నేను నీకు ఇశ్రాయేల్ పంపించేస్తాను అంటున్నాడు, కానీ పంపించట్లేదు. మొదట ఆ రోజు ఫస్ట్ డే రోజున పాములు జరిగినప్పుడు అట్లాగే అన్నాడు, పంపించలేదు. రెండో రోజు నీళ్లను రక్తంగా మార్చినప్పుడు అన్నాడు, నువ్వు గనక ఈ నీళ్లను మళ్ళీ ఈ రక్తాన్ని మళ్ళీ నీళ్లగా మారిస్తే గనక నేను ఈ ప్రజలు నీతో పంపించేస్తాను ఐగుప్తు నుంచి అని అన్నాడు. కానీ మళ్ళీ మాట తప్పేశాడు. మళ్ళీ మూడోసారి ఆ యొక్క కప్పలు వచ్చినప్పుడు కూడా ఈ కప్పలన్నింటినీ నా దగ్గర నుంచి తీసివేసే, అప్పుడు నేను తప్పకుండా నేనేం చేస్తాను, నీకు ఈ ఐగుప్తులు నీతో పంపించేస్తానన్నాడు. మళ్ళీ మాట తప్పేశాడు. నాలుగవదిగా ఈ యొక్క ప్లేగ్స్, ఈ యొక్క తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా ఏం చేశాడు, తప్పకుండా ప్లీజ్ నాకు గాడ్కి నమస్కారం పెట్టి దయచేసి ఇవన్నీ తీపించేసే, నేను తప్పకుండా మనుషులు నీతో పంపించేస్తాను అని చెప్పాడు. కానీ ఏం చేశాడు, మళ్ళీ మాట తప్పాడు. వాజ్ నాట్ ఏబుల్ టు సెండ్, మళ్ళీ పంపట్లేదు వెనక్కి. బట్ ఒకటి ఆలోచించాలి, అప్పుడు పాములు వచ్చినా ఇశ్రాయేలుని ఏం చేయలేకపోయినాయి, నీళ్లు రక్తంగా మారినా కూడా ఇశ్రాయేలుని ఏమీ చేయలేకపోయినాయి, కప్పలు వచ్చినా కూడా ఇశ్రాయేలుని ఏం చేయలేకపోయినాయి, అట్లాగే ప్లేగ్స్ మన వ్యాధులు వచ్చినా కూడా, క్రిమికీటకాలు వచ్చినా కూడా ఇశ్రాయేలులకు ఏమీ చేయలేకపోయినాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, మనం ఎంతమందిలో ఉన్నా కూడా దేవాతి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, సంరక్షిస్తాడు. మనలను కాపాడువాడు కునుకడు మరియు నిద్రపోడు. మనలను, ఆయన నమ్మిన బిడ్డలను దేవుడు తప్పక కాపాడతాడు. హీఈస్ ఎ గుడ్ షెపర్డ్. Nobody can guard the people of his belonging like him. ఎవరు అట్లా కాయలేరు, మనుషులు కూడా కాయలేరు, ఒక తల్లి కూడా కాయలేదేమో, తండ్రి కూడా కాయలేడేమో తన బిడ్డను అంత కేర్ఫుల్గా. హీ ప్యాంపర్స్ us like anything else and he girds us like anything else and he protects us like anything else. Amen. For a wonderful God, what a wonderful God we are having this time. నెక్స్ట్ అట్లా ఆ తెగుళ్ళు అనేవి పెరుక్కుంటూ 10వ తెగులకు వచ్చినాయంట. అంటే చాలా వచ్చినాయి ఈ మీడియంలో, మనం ముందు చూసుకున్నట్టు ఆ ప్లేగులన్నీ కలిపేసి ఒక 10th ప్లేగ్ రీచ్ అయినాయి. అంటే ఒక ప్లేగ్ అయిపోయింది, ఓకే, నెక్స్ట్ ప్లేగ్, అట్లా రోగం వెంబడి రోగం, తెగులు వెంబడి తెగులు వెంబడి తెగులు, అట్లా తెగులు అన్ని తెగులు అయిపోయినాక 10వ తెగులుకు వచ్చారంట. అప్పుడు ఏమైంది, ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద ఈజిప్ట్ వాజ్ డైడ్, కిల్డ్. అంటే మొదటి తొలుసూలు, ఎవరైతే ఐగుప్తులో తొలుసూలు బిడ్డ పుడతారో వాళ్ళు ఏం చేశారంట, చంపబడతారంట. ఎవరి చేత, దేవుని యొక్క దూతల చేత. ఇన్స్ట్రక్షన్ దట్ దే హ్యావ్ టు కిల్ ద బీస్ ఇన్ ద స్మేర్ ద ఆయిల్ ఆన్ ద డోర్ అండ్ టాప్స్ అండ్ సైడ్స్. సో ఇక్కడ స్టార్ట్ అయింది ఆయిల్ స్మేరింగ్ అన్నమాట. అప్పుడు అహరోను ద్వారా, మోషే ద్వారా దేవుడు తన బిడ్డలకు సందేశాన్ని తెలియచేశాడు. ఏమని అంటే, ఐగుప్తులకున్న పశువులకును అట్లాగే వారు ఇళ్లకును వారు ఏం చేయాలంట, డోర్స్ మీద ఆయిల్ని ఏం చేయాలి, వాళ్ళు జిమ్ముకోవాలి. ఎప్పుడైతే ఆయిల్ని జింపుకుంటారో దేవుని యొక్క మరణదూత, దేవుని దగ్గర నుంచి బయలుదేరిన మరణదూత వచ్చంట ఆ యొక్క ఆయిల్ని చూసి ఒక గుర్తుగా, ఓకే ఇట్స్ అన్ సంకేతంగా తీసుకొని వాళ్ళని ఏం చేస్తుందంట, వదిలిపెట్టి మిగిలిన వాడిని చంపుకుంటూ పోతుందంట. గాడ్ ప్రొటెక్టెడ్. అంత తెగుల్లో కూడా దేవుడు ప్రొటెక్ట్ చేశాడంటే దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు తన ప్రజల పట్ల, తన నమ్మిన వారిని పట్ల. వాట్ ఏ గ్రేట్ గాడ్ హీ ఈజ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ హీ ఈజ్. సీరియస్లీ so blessed for having such a great lovely father, our papa, our lovely father. So చూడండి, every firstborn of Egypt will die. తొలిసూలు ఏం చేస్తారంట,
చంపబడతారంట. దే హ్యావ్ టు బి కిల్డ్. వై? బికాస్ దిస్ రగడ్ ఫెలో ఈజ్ నాట్ లిసనింగ్ టు మీ. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ హిమ్? ఎన్నిసార్లు నేను అతనితో కమ్యూనికేట్ చేయాలి? మొదట చెప్పాను, పాములను మార్చాను అయినా వినలేదు, నీళ్లను రక్తంగా మార్చాను అయినా వినలేదు, ఆ తర్వాత నేను కప్పలను పంపించాను, తెగుళ్ళను పంపించాను, ఎన్ని చేయాలి ఇంకా? ఈ వ్యక్తి మారట్లేదు. ఇప్పుడు ఒక దెబ్బ కొడతాను. ఎక్కడది? ఇప్పటి వరకు అతనికి మనసుకి నేను కొట్టలేదు, మైండ్ కొట్టాను, లేకపోతే బాడీకి కొట్టానేమో అనుకున్నాడేమో, కానీ దేవుడు ఈసారి మనసుకు కొట్టాడు. ఏంటి? తన ప్రథమ బిడ్డను దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. He killed. Sorry for the inconvenience. Next, ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బికాస్ ఆఫ్ డెత్స్ పాస్డ్ ఓవర్ అండ్ కెప్ట్ సేఫ్ ఆర్ గాడ్. అక్కడ మన ఐగుప్తులు, మన ఇశ్రాయేలు అందరూ అంట, ఐగుప్తులు ఏం చేశారంట? కూర్చుని ఆ ప్లేస్లో కూర్చుని ఏం చేశారంట? ఫరో దగ్గర నుంచి కూర్చుని దేవునికి సంతాపాన్ని సెలవు చేశారంట. అంటే దే వర్ సో హ్యాపీ. సో వాళ్ళు ఏం చేశారంటే దేవునికి థ్యాంక్స్ గివింగ్, దే గేవ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించారు. ఓ భగవంతుడా, ఇన్ని సమస్యలు మా ముందు వచ్చినా కూడా మమ్మల్ని కాచావే, ఇంకా ఎంత గొప్ప దేవుడు నీవు, నీలాంటి వారు ఎవరున్నారు ప్రభువా అని చెప్పి వారు ఏం చేశారంటే దేవునికి ఒక థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ని జరిపారు. దే గేవ్ థ్యాంక్స్ టు గాడ్. They gave offerings to God. They gave glory to God. What a wonderful God. He is the worthy person to get glorified, to get honored. What a wonderful God we are having. Amen. And now he declared a war against them. దేవాతి దేవుడు ఏం చేశాడు? వారి పట్ల ఒక యుద్ధాన్ని ప్రకటించాడు. సెపరేషన్ ఆఫ్ ద సీ. సో సీ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇక్కడ మళ్ళీ కనెక్టింగ్ పాయింట్కి వచ్చేద్దాము. ఇప్పుడు అర్థమైంది కదా మనల్ని ఫరో ఎందుకు ఐగుప్తిని పంపించట్లేదు అంటే దేవర్ ఇన్ ద స్లేవరీ. వాళ్ళందరినీ వాడుకుంటున్నాడు, బానిసత్వంలో వాళ్ళందరినీ వాడుకుంటున్నాడు. ఎందుకు? కన్స్ట్రక్షన్స్ చేసుకోవడానికి, లేకపోతే ఇంకా సమ్ టైప్ ఆఫ్ సార్ట్ ఆఫ్ వర్క్స్ చేసుకోవడానికి వాళ్ళందరినీ వాడుకుంటున్నాడు ఫరో. అంటే ఏమైనా కావచ్చు, ఫోర్ట్స్ కావచ్చు, క్రాపింగ్కి కావచ్చు, అంటే డబ్బులు లేని బానిసలు అనమాట. లైక్ డబ్బులు లేని వర్కర్స్ లాగా వీళ్ళందరినీ వాడేసుకుంటున్నాడు ఫరో. లిటల్గా చెప్పాలి అంటే ఉపయోగించుకుంటున్నాడు వీళ్ళందరినీ. సో అందుకనే వాళ్ళని పంపడానికి ఇష్టపడట్లేదు. కానీ దేవాతి దేవుడు వాళ్ళందరినీ ఏం చేయాలనుకుంటున్నాడు? విముక్తి కలిగించేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే మేబీ వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళకి నొప్పి కలిగినప్పుడు దేవుడిని తలుచుకున్నారేమో, దేవాతి దేవుడికి వాళ్ళు మొర్ర పెట్టారేమో. కాబట్టే దేవాతి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. మోషే అహరోను ద్వారా వాళ్ళని బయటికి తేవాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ఇప్పటి వరకు జరిగిన థింగ్ అంతా ఈ జర్నీ జరగక ముందు జరిగింది. ఓకేనా? సో లాస్ట్గా ఎప్పుడైతే తన కన్న బిడ్డ చనిపోయాడో ఫరో మనసు మారిపోయింది. ఓకే, దేవాతి దేవుడు చాలా ఉగ్ర రూపంతో ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు, ఇక లాభం లేదు. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నా బిడ్డనే నేను కోల్పోయాను, కాబట్టి ఇది ఎంత మాత్రము సరైనది కాదు. ఇక ఐ హ్యావ్ టు గివ్ అప్, ఇచ్చేయాలి అని చెప్పి ఏం చేశాడంట? మీకు ఉన్నదంతా తీసుకుని మీరు ఏం చేయాలి? వెళ్ళిపోండి తక్షణమే. మీకున్న గొడ్డు గోద, పశుపక్షాదులు, మనుషులు, బిడ్డలు, మీకున్న భార్య, యువర్ బెటర్ హాఫ్స్ అందరినీ తీసుకుని మీరు ఏం చేయాలి? వెళ్ళిపోండి అని దేవుడు ఏం చేశాడంట? వాళ్ళని రప్పించేశాడు ఆ బయటకు. అంటే ఆ మనసును ఎవరికి కలుగజేశాడు? ఫరోకి కలుగు చేశాడు దేవుడు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ అండి, అయినా కూడా స్టిల్ హీ విల్ డూ సంథింగ్. అది ఏం చేస్తాడో మనం వీ విల్ డీల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మెసేజ్. అయితే ద డేస్ ఆర్ గోయింగ్ ఆన్. ఫరో వాళ్ళని అక్కడి నుంచి వదిలేసినప్పుడు ఇప్పుడు వీ విల్ గో టు ద కనెక్టింగ్ పాయింట్. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలను యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమునైన ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. సో చూడండి, God is having some plan, whereas these fellows are having some other plan. ఇక్కడ నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ అధ్యాయం వచనంలో 17వ వచనంలో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, ఇట్స్ అ ట్రెమెండస్ జర్నీ అండ్ ఇట్స్ అ హార్డ్ జర్నీ, ఇట్స్ అ మిరాకిల్ జర్నీ. చాలా కష్టమైనది. అంటే దేవుడు వారిని చూడండి కష్టతరమైన మార్గమున వారిని పంపించాలని దేవుడు ఆశపడ్డాడు. ఎందుకు అంటే మొదటిగా ఒక విషయం, అక్కడ కూడా దేవుడు వాళ్ళ వెల్ బీయింగే చూశాడు. ఒకవేళ గనక మళ్ళీ ఫరో మనసు మారితే, ఎందుకు దేవుడు ఫరో మనసు మారుతుందని ఆలోచిస్తున్నాడు? దేవుడు ఎక్స్పీరియన్స్ చేశాడు కదా ఇవన్నీ ఎన్నిసార్లు అండి. 10 times, more than 10 times God warned Pharaoh, but he didn't repent at all. He didn't recollected everything at all. He didn't respond to the God at all. అవలేదు. కాబట్టి దేవుడు మళ్ళీ ఒకవేళ అతని మనసు మారి ఒకవేళ ఏమన్నా వస్తే
వీళ్ళు మళ్ళీ పశ్చాత్తపడిపోయి లోబడిపోయి మళ్ళీ వెనక్కి తిరుగుతారేమో అని చెప్పి వీళ్ళని కాపాడడానికే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను చుట్టూ త్రిప్పంట ఎర్ర సముద్రం అరణ్యమున మార్గమున నడిపించాడంట. అంటే ఎర్ర సముద్రం దగ్గర ఉన్న అరణ్య మార్గమున నడిపించాడు దేవుడు. అంటే డెడ్ సీకి దగ్గరగా ఉన్న అరణ్య మార్గంలో దేవుడు తీసుకువెళ్ళాడు. ఇట్లా వెళ్ళిపోవచ్చు, బట్ ఇలా వెళ్ళిపోతే ఒకవేళ కనుక ఫరో వచ్చేస్తే కనుక వెనక్కి మళ్ళీ తిరిగిపోతారేమో అని వాళ్ళకు కనపడకుండా మేబీ దేవుడు వీళ్ళని నడిపించాడేమో అని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని యొక్క కార్యములు కంటికి కనబడవు, చెవికి వినపడవు. అది దేవుని యొక్క కార్యం అంటే. అది మేబీ దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ హ్యాస్ మేడ్ దోస్ పీపుల్ టు గో అలైవ్, టు గో అరౌండ్. What a great God we are having this afternoon. My goodness, I'm so happy. My heart filled with joy to announce the words of God. Seriously, I'm so happy for that. సో ఇక్కడ దేవాతి దేవుడు ఏం చేశాడు అంటే ఆ మనుషులను కాపాడడం కోసమే 13వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే ఎర్ర సముద్రం మార్గము చుట్టూర తిప్పి దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడంట. వాట్ ఎ క్యూట్ గ్రేట్ వర్క్ డన్ బై గాడ్, ఆమేన్, ఫర్ హిస్ మిరాకిల్ జర్నీ. ఇకపోతే చూసుకున్నట్లయితే ఇట్స్ చాలా కష్టమైనది. చెప్తున్నాను కదా, అక్కడ అరణ్యం అంటే మీరు ఆలోచించండి. మై గుడ్నెస్, ఇక్కడ ఎర్ర సముద్రం మార్గమున ఉన్న అరణ్యము నుండి, అవునా, ఎర్ర సముద్రం అరణ్యం మార్గమున నడిపించాను. ఫారెస్ట్ అంటే మీరు ఆలోచించండి, చుట్టూరు క్రూర మృగాలు ఉంటాయి, అవునా, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు మనకి ఉండడానికి కానీ, లేకపోతే ఏమైనా తాగడానికి కానీ, తినడానికి కానీ, ఆకులు అలములు దుంపలు ఏవో ఉంటాయి కానీ వీ డోంట్ ఫైండ్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ ఈట్ రెగ్యులర్లీ. అవునా, ఫారెస్ట్కి వెళ్ళి మనకి పిజ్జాలు దొరుకుతాయా? దొరకవు కదా. వీ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ వాట్ వీఆర్ హ్యావింగ్, అంతే. వెజిటేబుల్స్ కానీ ఏమైనా దొరుకుతాయి అంతే. ఆ వాటర్ కూడా మనకి మినరల్ టిన్డ్ బాటిల్డ్ వాటర్స్ దొరుకుతాయి, దొరకవు. అక్కడ ఉన్న వాటర్ తీసుకుని తాగేయాలి అట్లా. అంటే దెర్ ఈస్ నో ప్రాపర్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్ ఎగ్జాక్ట్లీ ఓవర్ దేర్. ఇంత కష్టమైన ప్రయాణం. మేబీ దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడేమో ఈ పాయింట్లో. ఇళ్లలో ఎంతమంది నిలుస్తారు ఈ పాయింట్ని తట్టుకొని? ఎంతమంది ఈ అడవిలో ఉన్న దుంపలు తిని నా కోసం నమ్మకంగా ఉంటారు? ఎంతమంది ఈ జలయేరులు, ఈ సెలయేరుల్లో పారే నీళ్లను త్రాగి నా కొరకు నమ్మకంగా ఉంటారు? మేబీ ఈజ్ జస్ట్ టెస్టింగ్ దెమ్. కానీ పీపుల్ అందరూ ఏం చేస్తున్నారు? దే ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ మోషే అండ్ ఆరన్. దే స్టార్టెడ్ గోయింగ్. మోజెస్, దే స్టార్టెడ్ గోయింగ్. వాట్ ఎ గ్రేట్ థింగ్, వాట్ ఎ గ్రేట్ థింగ్. మై గుడ్నెస్, సీరియస్లీ. మొదటిగా కష్టమైనది అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఇశ్రాయేలీయుల ప్రయాణము కష్టమైనదని మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం దేవునితో ప్రయాణం కూడా చాలా కష్టమైనదని మనం తెలుసుకోవాలి. దృఢ నమ్మకాన్ని కలిగి ఉండాలి, అంతే. గాడ్తో ప్రయాణం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఐమ్ సారీ, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ us. ఎందుకంటే ఆయన చెప్పిన 10 ఆజ్ఞలను మనం ఎప్పుడు తప్పకూడదు. ఆయన మాట్లాడిన మాటలను మనము యథావిధిగా తీసుకొని మన జీవితంలో మనం దాన్ని అనుసంధానం చేసుకొని మనం ముందుకు నడవాలి. వీ హ్యావ్ టు బి వెరీ ట్రూ అండ్ లోయల్ టు గాడ్. దేవుడితో నడవడం అంత ఈజీ కాదు. ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలకు మనం లోనవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఆయన్ని పట్టుకొని మనం ముందుకు నడవాలి. వై? బికాస్ హీఈస్ ద ఓన్లీ వన్ అండ్ పవర్ఫుల్ గాడ్ టు దిస్ గ్లోబ్. ఆమేన్. అంటే ఇశ్రాయేలీయుల ప్రయాణమే కష్టమైనది కాదు, మనకి కూడా కష్టమని దేవాతి దేవుడు ఈ యొక్క ప్రసంగం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. దేవుడితో ప్రయాణం అంటే అంత ఈజీ కాదు, అది ఇట్స్ టూ హార్డ్ అనేది దేవుడు మనకి మొదటగా తెలియజేశాడు. వెరీ గుడ్. సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు మేడ్ అసాధ్యాన్ని సుసాధ్యంగా చేశాడు. ఈ పాయింట్లో చెప్పాలి అంటే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ మిరాకిల్. గాడ్ హ్యాడ్ డన్ అ మిరాకిల్ ఓవర్ హియర్. అసాధ్యాన్ని సుసాధ్యంగా చేశారు. ఏంటి ఆ మిరాకిల్ చూద్దాం రండి. ఇదే నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదాన్యగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చరి. మరియు మోషే యోసేపు ఎముకలు తీసుకొని వచ్చను. వై? బికాజ్ జోసెఫ్ డైడ్ ఓవర్ దేర్. యోసెఫ్ చనిపోయాడు, అక్కడే చనిపోయాడు. హీ వాజ్ బరీడ్ ఓవర్ దేర్. సో మేబీ ఇట్ వాస్ ద ప్రామిస్డ్ ల్యాండ్ ఫర్ అవర్ యాన్సిస్టర్స్ అనే ఉద్దేశంతో అతని ఎముకలు కూడా అక్కడ ఉంచకూడదు అనే ఉద్దేశంతో ఏం చేశారు అంటే ఆ ఎముకల్ని మేబీ దే హ్యావ్ స్టోర్డ్ ఇన్ సమ్ అదర్ కంటెంట్ ఆర్ మోడ్ అండ్ దే బ్రాట్ అవుట్. అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎంత పర్ఫెక్టులర్గా ఉన్నారు ఇక్కడ పీపుల్ కూడా. మనం ఆలోచించండి. దే వర్ వెరీ స్ట్రిక్ట్ అనమాట, వెరీ ఆర్థోడాక్స్. దే వర్ వెరీ ఆర్థోడాక్స్ ఇన్ దేర్ రిలీజియస్ బిలీఫ్స్ ఆల్సో. దే వర్ వెరీ స్ట్రిక్ట్. ఆ ఎముకలు కూడా వదలదలుచుకోలేదు, ఎందుకంటే గాడ్ ప్రామిస్ దెమ్ దట్ దే ఆర్ గోనా బీ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్. దట్స్ ఈజిప్ట్. వాట్ ఎ
గ్రేట్ 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 గాడ్. దేవుడు అతను వాళ్ళకు ప్రామిస్ చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. మోషే ఏం చేశాడంటే యోసేపు ఎముకలు కూడా పట్టుకున్నాడు, వాళ్ళతో పాటు పట్టుకొని వాళ్ళు ఏం చేశారంట వచ్చారంట. అతడు దేవుడు నిర్భయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండెను. అతను చనిపోయే ముందు ఏం చేశాడంట యోసేపు, దేవుడు మనకు తప్పకుండా దర్శనాన్ని చూపిస్తాడు, మీరు బాధపడొద్దు, ఇక్కడ కొద్ది రోజులు ఉంటున్నారా బానిసలో, ఉండండి, ఎంజాయ్ ఫర్ ద గాడ్, స్టిల్ లివ్ ఫర్ ద గాడ్, ఈస్ గోనా టేక్ యూ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఏ మ్యాన్, ఆ ప్రామిస్డ్ ల్యాండ్కి దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని తీసుకు వెళ్ళబోతున్నాడు. కాబట్టి యూ షుడ్ బి వెరీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో నా ఎముకలు మీరు ఏం చేయాలా, సిద్ధపరిచి దాన్ని ఏం చేయాలి, మీరు ఇక్కడి నుంచి తీసుకుపోవాలా అని వాగ్దానం చేసుకుని చనిపోయాడు యోసేపు. కాబట్టి ఆ ప్రామిస్ని రిమెంబర్ చేసుకున్నాడు మన యంగ్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్. అఫ్ కోర్స్ ఈజ్ నాట్ దాట్ యంగ్, ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మన మోషే ఈజ్ అ 70 years old మ్యాన్. అతనికి ఆరోన్ ఒక లైక్ వాట్ వి కాల్ శిష్యుడు అనమాట, లైక్ అప్కమింగ్ ట్రైనర్, ఆర్ హీ వాజ్ లైక్ ట్రైనర్ టు ద పర్సన్, ఓకే, అసిస్టెంట్, వీ కెన్ సే అసిస్టెంట్ లాగా ఉండేవాడు. బట్ దిస్ గాయ్ ఈజ్ 70 years, బట్ హీ సచ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. మోసెస్ చాలా పవర్ఫుల్ మ్యాన్, మనిషి ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే ఎముకలు తీసుకొచ్చాను, అతడు దేవుడు నిర్భయంగా దర్శనమిచ్చినప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకుని పోవాలని ఇశ్రాయేలుకు రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండేను. వారు సుక్కోతు లోయ నుండి ప్రయాణమైపోయి అరణ్య మార్గము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రికి ప్రయాణం చేయనట్లు యెహోవా త్రోవలో వారికి నడిపించెను. పగటి వేళ మేఘస్తంభమును వారికి వెలుగుటూ, రాత్రి మీద అగ్నిస్తంభమును ఉండెను. దేవర్ గాడెడ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. మై గుడ్నెస్, ఇక్కడ చూసినట్లయితే it's really a miracle thing, a miracle thing. It's a miracle point. We have to all think about the Red Sea, the partition of the Red Sea. So ikkada partition of the Red Sea gurinchi kuda I'm having a pre-back. ikkada koncham oka chinna we will having a small contradiction about this. ikkada manam chuddaamu. ఎర్ర సముద్రం, రెడ్ సీ, ఇట్స్ ఎ రెడ్ సీ. ఇది జనరల్గా 9 miles లాంగ్ అనమాట, 300 feet డీప్, 300 feet డీప్, 300 అడుగులు లోతు ఉంటుంది, 9 మైళ్ళ వెడల్పు ఉంటుంది. వెడల్పు కానీ దూరం కానీ వాట్ ఎవర్ యూ థింక్ లైక్ దట్. సో ఈ సుక్కోతులో ఉంది కదా, ఈ లోతునన్నింటినీ దాటుకొని ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఇక్కడ మనము నిర్గమాకాండంలో చూడండి 13వ అధ్యాయము 18వ వచనం నుంచి వీ విల్ బి హ్యావింగ్ ద కాంటెక్స్ట్ బై కాంటెక్స్ట్. ప్రతిదీ మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది కాంటెక్స్కి, ఓకేనా, అక్కడి నుంచి చూసుకుంటూ రండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే అవన్నీ దాటుకుని ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. దే స్టార్టెడ్ అండ్ దే హ్యాడ్ బీన్ దేర్. అప్పుడు వచ్చింది ఈ స్టూపిడ్ మ్యాన్కి ఒక ఐడియా. ఎవరు మన స్టూపిడ్ మ్యాన్? ఆర్ విలన్ ఫరో. ఓకే, ఐ కెన్ క్యాచ్ దెమ్ ఓవర్ దేర్. అక్కడ సముద్రం ఉంది, వీళ్ళు ఎలా వెళ్తారు? వీళ్ళ దగ్గర రథాలు లేవు, వీళ్ళ దగ్గర షిప్స్ లేవు దాటడానికి. హౌ కెన్ దే విల్ గో? వెళ్ళడానికి మామూలు విషయమా? గొడ్లు, గోద, మనుషులు, వాళ్ళకున్న సమస్తము వాళ్ళు పట్టుకుని ఏం చేస్తున్నారు? పట్టుకుని పోతూ ఉన్నారు. వాట్ ఎ గ్రేట్ 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 వండర్ఫుల్ మిరాకిల్ డన్ బై గాడ్ ఓవర్ హియర్. అంతమందికి దేవుడు విడుదలను ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. వాళ్ళకున్న పశువులకే కాకుండా, పశుపక్షాదులకే కాకుండా, వారికి వారి వెంట ఉన్న పిండి వంటలు, పదార్థాలు, ఇంత జర్నీ జరుగుతుంది, పెద్ద జర్నీ. ఒక మన భాషలో చెప్పుకోవాలంటే మందలు పోతున్నారు అంటారు కదా, తెగపోతున్నారు అని. అట్లా వెళ్తున్నారు వీళ్ళు. దే వర్ జస్ట్ వాండరింగ్ ఇన్ ద డిజర్ట్. వెళ్తున్నారు, అట్లా వెళ్తూ ఉన్నారు. దే గోయింగ్. సో ఫరో గాట్ ఏ ఈవిల్ థాట్. అక్కడ ఫరోకి అర్థమైంది, ఓకే ఇక్కడ మళ్ళీ రెడ్ సీ ఉంది కదా, నేను ఇక్కడ వెళ్ళి క్యాప్చర్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఎనీహౌ ఐ వాంట్ గో. నా కొడుకు చచ్చిపోయి నాకు పర్వాలేదు, నాకు పదవే ముఖ్యం, నాకు పర్వతే ముఖ్యం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పి తన రథసారథులను, తన యుద్ధ సన్నద్ధులను అందరినీ పట్టుకొని రథాల మీద బయలుదేరాడు. ఎవరు? మన ఫరో రాజు. రథాలు ధంధన్ అని వాళ్ళు రావటం ఎవరు ఎరికారు? ప్రజలు విన్నారు. వాళ్ళకి భయం వచ్చేసింది ఒక రకంగా చెప్పాలి అంటే. దే వర్ వెరీ కన్విన్స్డ్ ఓవర్ దేర్ ఎట్ ద టైమ్. అయితే ఈ ఎర్ర సముద్రము 9 మైళ్ళ లాంగ్ ఉంది. ఇట్స్ వెరీ లాంగ్, 9 miles లాంగ్, 300 feet డీప్, 300 అడుగులు లోపలికి ఉందంట. లిటరల్గా దీన్ని కనుక దాటాలి అంటే ఇట్స్ 91.44 meters. మీటర్స్లో కనుక చూసుకున్నట్లయితే 91.44 meters అండ్ సెంటీమీటర్స్లో 9144 centimeters ఆబ్వియస్లీ. అండ్ కిలోమీటర్స్ కనుక చూసుకున్నట్లయితే 14,484,841. ఓకేనా, ఇట్స్ దాట్ మచ్ లాంగ్, 9 miles. ఓకే,
14.5 కిలోమీటర్, సమ్హౌ ఇట్ ఈస్ వెరీ నియర్ టు 14.5, అంతే 14.5 కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా, ఇట్స్ దట్ మచ్ ఇఫ్ ఇట్ ద డిస్టెన్స్ మీన్స్. ఎదరేమో సముద్రం, ఆగిపోయారు. పీపుల్ వర్ బ్లాక్డ్ ఓవర్ దేర్, వెళ్ళడానికి లేదు, ఎదరు వెళ్ళడానికి లేదు, వాళ్ళకి ప్రయాణం వెళ్ళడానికి ఎదరికి లేదు. వెనకాలేమో ఫరో, హీ చేంజ్డ్ హిస్ మైండ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండ్ హీస్ కమింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. హీ వాంటెడ్ టు క్యాప్చర్ దోస్ పీపుల్ అగైన్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ దెమ్ బ్యాక్ అండ్ దే వాంటెడ్ టు పుట్ దెమ్ ఇన్ అ స్లేవరీ. వాళ్ళని వచ్చి అవంద హస్తాలతో బంధించేసి వాళ్ళందరినీ పట్టుకొని మళ్ళీ వెళ్ళి ఐగుప్తులో పెట్టి మళ్ళీ వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు, బానిసలుగా వాడాలనుకుని దురోపాయంతో వచ్చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఆ దురోపాయంతో మళ్ళీ వచ్చేస్తున్నాడు ఫరో. తన రథాలు ఎందుకు అంత శబ్దం చేస్తూ వస్తున్నాయి అంటే అవి బంగారంతో చేయబడినాయి. ఫరో రథాలు అనేవి బంగారంతో చేయబడినాయి. రీసెంట్గా మన శాస్త్రవేత్తలు ఎవరో దే వర్ జస్ట్ డూయింగ్ సమ్ రీసెర్చ్ యాజ్ అ పార్ట్ ఇన్ రీసెర్చ్. దే జస్ట్ హ్యాపన్ టు గో టు ద రెడ్ సీ. ఆ రెడ్ సీకి వెళ్ళి దే హ్యాపన్ టు జస్ట్ చెక్అవుట్ ఎవ్రీథింగ్ చూస్తూ ఉన్నారంట. ఆ సమయమున ఫరో యొక్క రథచక్రాలు అనేవి వారికి దొరకడం జరిగిందంట. మ్యాన్ అంటే దేవుడు ఇప్పటికీ కూడా వాటిని ఏం చేశాడు, సాక్షార్థంగా అక్కడే పెట్టాడు. రథాలు, బంగారపు రథచక్రాలు అనేవి దొరికినాయి అంట వాళ్ళకి. ద చారియట్స్ అంటారు కదా, ఆ రథచక్రాలు, చారియట్ యొక్క చక్రం, వీల్, తను తీసుకెళ్లి వాళ్ళు మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీఆర్ హ్యావింగ్, మై గుడ్నెస్. ఇప్పటికీ కూడా స్టిల్ నోవాహ్ ఆర్క్ కూడా అక్కడే ఉంది. ఈవెన్ ఫరో రథచక్రాలు కూడా దొరికినాయి. అటువంటి బంగారు రథచక్రాలు వేసుకుని ఫరో ధన్ 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 అని గుర్రాలు వేసుకుని వస్తూ ఉంటుంటే మీరు ఆలోచించండి ఎంత భయం వేస్తుంది. మనమే కనుక లిటరల్గా ఒక శత్రువుల రాజు నుంచి బయటకు తేబడినప్పుడు ఆ శత్రువుల రాజు మళ్ళీ మనసు మార్చుకుని వెనకాల నుంచి రథాలు వేసుకుని వస్తుంటే ఎదరేమో లిటరల్గా రెడ్ సీ ఉన్నప్పుడు, ఒక సముద్రం ఉన్నప్పుడు, వెళ్ళడానికి మనకి ఏమీ లేదు, కంటిన్యూస్లీ ఇట్ వాజ్ క్లోజ్డ్ అప్ అయినప్పుడు ఎంత భయం అనిపిస్తుంది మనకు అనిపిస్తుంది. అప్పుడు మనం ఏమంటాం, జనరల్గా మోషే అని అంటాం. ఎందుకయ్యా తెచ్చావు నువ్వు మమ్మల్ని, కాపాడలేనోడు ఎందుకు తీసుకొచ్చావు బయటికి, మేము అన్నామా తెమ్మని, మేము చెప్పామా నీతో, మేము ఆ బానిసలోనే ఉంటామని చెప్పాక నిన్ను ఎవరు అడిగారు అని వీ మే క్వశ్చన్. బట్ వాళ్ళు కూడా అట్లాగే క్వశ్చన్ చేశారు. అప్పుడు ఏం చేశాడు, వెంటనే మోకరించి మోషే, ఆరోన్ ఎవరికి ప్రార్థన చేశారు, దేవాది దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వెంటనే ఏం చేశాడు అంటే, మోషే పైకి లే, కమాన్ మ్యాన్, లే పైకి లే, ఏంటి భయపడుతున్నావు, ఏంటి గొనుగుతున్నావు, అటు వద్దు, పైకి లే, లేచి నీ చేతిలో ఉన్న ఆ కర్రను ఏం చేయాలి, నువ్వు ఆకాశాన్ని వైపు చూపించి, ఆ సముద్రం వైపు చూపించి నా నామమున ప్రార్థన చేస్తే గనక నేనేం చేస్తాను, దాన్ని ఐ విల్ సెపరేట్ ఇట్. మై గుడ్నెస్, 14 kilometers బీచ్, బే ఏరియా, లైక్ ద సీ వాజ్ సపరేటెడ్ అండ్ ఇట్ స్టూడ్ యాజ్ ఎ వాల్. ఇప్పుడు ఎలా మనకి కాంక్రీట్ వాల్ ఉందో అట్లా వాల్ లాగా నుంచుందంట వాటర్. Maybe it's really a great work done by God. It's a miracle done by God. మనం కనుక సింగపూర్ వెళ్తే అక్కడ మనకి అండర్ గ్రౌండ్ ఎక్వేరియం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో ద నేమ్ అండ్ దెర్ ఇస్ ఎ వర్డ్ ఫర్ దట్ పర్టికులర్లీ, బట్ అలా ఉంటుంది, గోడలాగా ఇలా ఉండి టనల్లా ఉంటుంది. ఇది పైన మొత్తము మనకి సముద్రం ఉండి సీ యానిమల్స్ అన్ని పైన సర్ఫ్ చేస్తూ వెళ్తూ ఉంటాయి. మేబీ వీళ్ళు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ దే మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎట్ దట్ టైం. అంతే కదా, ఇప్పుడు బ్లాక్ అయింది అంటే ఇక్కడ వరకు వచ్చిన యానిమల్స్ ఇక్కడ ఆగిపోతాయి, ఇక్కడ వరకు వచ్చిన యానిమల్స్ ఇక్కడ ఆగిపోతాయి. మధ్యలో దే హ్యాడ్ అ రోడ్ వే. గాడ్ ఏకంగా రోడే వేసేసాడు వాళ్ళ కోసం, ఒక పెద్ద రోడ్ వే. నౌ మోషేస్ దే వర్ క్రయింగ్ ఆఫ్టర్ సీయింగ్ దోస్ పీపుల్. ఆ రథచక్రధారులందరినీ చూసి వీళ్ళు చాలా భయపడిపోతున్నారు, ఏడుస్తున్నారు, ఎందుకు తెచ్చావని చెప్పి. మోషే, అద్దుగో దేవుడు చేశాడు అద్భుతమైన కార్యం, నడవండి ముందుకు మీ బిడ్డలను పట్టుకుని చెప్పగానే ఒక్కొక్కరు తమకున్న గొడ్డుని, గోదను, పనిముట్లను అన్నిటినీ పట్టుకుని ధన్ 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 అని వీళ్ళు కూడా వెళ్ళిపోవడం మొదలు పెట్టేశారు. దే వర్ స్టార్టింగ్ గోయింగ్, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈలోపు వచ్చేసారు మన విలన్ గారు, మన ఫరో గారు వచ్చారు వెనకాల. ఐఎమ్ సారీ, ఫరో వచ్చేసారు. ఫరో వచ్చి ఏం చేశారు, వీళ్ళని మళ్ళీ పట్టుకోవాలి అని చెప్పి క్యాప్టివ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి హీ జస్ట్ కమింగ్ నియర్ టు దెమ్. ఈలోపు వీళ్ళు ఏం చేస్తున్నారు, దే వర్ జస్ట్ క్రాసింగ్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 14 kilometers అని ఇచ్చారు. మేబీ ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ దే మైట్ హ్యావ్ టేకెన్. ఐ థింక్ సో ఒక 2 hours పట్టి ఉండవచ్చు కదా. ఎందుకు మీరు అనుకోవచ్చు, మరి వీళ్ళకి ఎలా కనపడుతుంది ఫరో మొదలయ్యాడు అని చెప్పి. ఎందుకు అంటే
ఎక్కడైనా రాజ్యము కొండ మీద కట్టబడి ఉంటుంది. అంతఃపురం రాజ్యం అనేది కొండ మీద కట్టబడి ఉంటుంది. కాబట్టి కొండ అనేది అంత దూరం నుంచి కనపడుతుంది. అండ్ యుద్ధ సన్నద్ధానికి వచ్చినప్పుడు కొన్ని బోర్లు అనేవి సంకేతాలుగా ఊడుతూ ఉంటారనమాట. సైన్యాన్ని సిద్ధ చేయడానికన్నా, లైక్ అనౌన్స్మెంట్కి ఒక సైరన్ లాగా. మనకి ఇప్పుడు మున్సిపల్ సైరన్స్ ఎట్లా మోగుతాయి, అట్లా వాళ్ళు కూడా ఒక బోరతో గుర్రపటోలు కొమ్మును ఊది యుద్ధానికి వస్తూ ఉంటారు. అది రాజ్యపు ఆచారం. కాబట్టి అట్లా చేసి ఉండవచ్చు. ఆ శబ్దం వీళ్ళు విని ఓకే అగైన్ దిస్ గాయ్ హ్యాస్ చేంజ్ హిస్ మైండ్ అని వీళ్ళు చాలా భయపడి ఉండొచ్చు. అతను అక్కడి నుంచి రావడం వినపడుతుంది. ఎందుకంటే గుర్రాలు అనేవి చాలా పెద్ద సౌండ్ వస్తుంది. అండ్ అది అరణ్యం కాబట్టి రీసౌండ్ అనేది వస్తూ ఉంటుంది. దే విల్ గెట్ ద సౌండ్ లైక్ యాజ్ మచ్ యాజ్ దే కెన్ హియర్. కాబట్టి ఆ శబ్దాన్ని వీళ్ళు భయపడి ఉండొచ్చు. ప్రాక్టికల్గా మేబీ ఇట్ టేక్ అ టైమ్ లైక్ 1 hour or 2 hours అయ్యి ఉండొచ్చు వీళ్ళు క్రాస్ చేయడానికి. లిటరల్గా 1 hour అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా ఫాస్ట్గా వెళ్ళిపోతే కనుక దే కెన్ టేక్ 2 hours ఐ థింక్ సో. మేబీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం అనేది క్యాలిక్యులేషన్స్ అనేవి ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు. బట్ హీ డిడ్ంట్ రీచ్ అప్, బట్ దేవర్ ఆన్ ద వే. వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వెళ్ళిపోయిన టైంలో దేవర్ అబౌట్ టు రీచ్ దట్ షోర్. అవతల ప్రాంతానికి వీళ్ళు వెళ్ళబోతున్నారు. ఈ మధ్యలో కూడా ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది. అక్కడ 9 తెగలకి సంబంధించిన 9 మంది పెద్దలు వాళ్ళకున్న రాయులను తీసుకొని అక్కడి నుంచి ఐఎమ్ సారీ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో ద నెంబర్, అక్కడ రాళ్లను వాళ్ళు పాతి దేవుడు మమ్మల్ని సజీవులుగా ఉంచాడు అనే దానికి నినాదంగా అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా వేసినట్టు చరిత్ర చెప్తుంది. బట్ ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడైతే టైం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఐఎమ్ జస్ట్ కమింగ్ డైరెక్ట్లీ టు ద పాయింట్. ఓకే, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన టైంలో ఫరో ఏం చేశాడు, వచ్చేసాడు ఇక్కడికి. వచ్చేసి తన యొక్క రథసారథులను సిద్ధం చేశాడు. కమాన్ ఏ మనుషులారా చూస్తున్నారంటే వెళ్ళండి, వాళ్ళు పట్టుకుని రండి అయ్యా, తీసుకురండి అయ్యా, వెనక్కి తీసుకురండి అయ్యా, ఏంటయ్యా మీరు అట్లా నుంచున్నారు, రండి రండి అని చెప్పి వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు, ఈ వాజ్ ప్రొవోకింగ్ చేసి వాళ్ళందరినీ పంపించేస్తున్నాడు. బట్ ఇతను మాత్రం రావట్లేదు. మేబీ నేను అనుకుంటున్నాను ఆ యొక్క సముద్రం అట్లా 2 పాయలుగా అయిందంటేనే ఇట్స్ ఎ గాడ్స్ మిరాకిల్. ఓ మై గాడ్, దేవుడు ఉన్నాడు వీళ్ళ పట్ల. ఫరో కనిపించిందంటే చూడగానే అమ్మా ఉన్నాడు దేవుడు, నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టే ఇది 2 పాయలుగా అయిపోయింది. వాళ్ళగా నుంచోడమేంటి, సముద్రం ఏంటి, అసలు నీళ్ళు ఎక్కడైనా అలా నుంచుంటుందా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయంట. అతనికి రావడానికి భయం వేసో మరేమో తెలియదు కానీ తన రథసారథులను పంపించాడంట ముందు వెళ్ళమని. వాళ్ళు వెనకాల వచ్చేస్తున్నారు, వీళ్ళేమో భయపడుతూ పరిగెడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా కష్టం. వాళ్ళలో ముసలోళ్ళు ఉండొచ్చు, మొక్కలు ఉండొచ్చు. వాళ్ళందరినీ అప్పట్లో మనకులాగా వెహికల్స్ లేవు. దే యూస్ టు గో బై వాక్. కాబట్టి 4 కర్రలకు కట్టెలు కట్టేసి ఒక పాడి అంటారు కదా మనకి, పాడి మీద మనుషుని ఎట్లా పడుకోబెడతారు అట్లా పడుకోబెట్టి దే యూస్ టు క్యారీ పీపుల్ అనమాట. అర్థమవుతుందా? పిల్లల్ని కానీ వాళ్ళల్లో అనే జబ్బు పడిన జంతువులు కానీ ఏటైనా కూడా దే యూస్ టు క్యారీ లైక్ దట్, అట్లా క్యారీ చేస్తున్నారు. అట్లా మీరు ఆలోచించండి, అంతమంది పీపుల్ కలిసి వెళ్ళాలి అంటే ఇట్స్ సీరియస్లీ అ లాంగ్ టైమ్ ఫర్ ద పీపుల్. చాలా సమయం తీసుకుంటుంది వాళ్ళకి. బట్ స్టిల్ దే హ్యావ్ డన్ దట్, వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వారు లేచి అట్లా అడుగు పెట్టారో దేవుడు వెంటనే ఏం చేశాడంట, క్లోజ్డ్ అప్. హీ గస్డ్ అప్ ద వాటర్ అగైన్. వాటర్ గాట్ నార్మల్. ఆ గోడలల్లో ఏమైపోయినాయి, ఆ గోడల్లో సజీవ సమాధి అయిపోయారు, జల సమాధి అయిపోయారు. ఎవరు? మన ఫరో యొక్క రథసారథులందరూ. ఫరో యొక్క రథసారథులందరూ ఏమైపోయారు, జల సమాధి అయిపోయారు. వారి రథాలు, రథచక్రాలు, కళ్ళాలు, గుర్రపు స్వారీలతో వేగంగా వచ్చిన వీరందరూ వీరులు, ధీరులు, సూర్యులు అందరూ ఏమైపోయారు, జల సమాధి అయిపోయారు. మనుషులతో పెట్టుకోవచ్చు, మేబీ మనం గెలవచ్చు, కానీ దేవునితో మాత్రం ఎంత మాత్రం మనము గెలవలేం. దేవునితో ఆటలంటే అది ప్రాణాలతో చెలగాటం మాత్రమే. ఫరో మూర్ఖంగా కలిపి ఏం చేశాడు, వాళ్ళందరి ప్రాణాలు తీశాడు. లిటరల్గా ఒక మర్డరర్గా నిలిచాడు ఫరో. ఇప్పుడు అవును కదా, వాళ్ళందరినీ జలసమాధి చేసింది ఎవరు? ఫరోనే కదా. తన మూర్ఖత్వంతోనే కదా, దేవుని మాట వినకోకుండా అతను చేసిన పని మూలనే కదా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది, వీళ్ళు అక్కడ జలసమాధి అయిపోవడం జరిగింది. గాడ్ హ్యాస్ డన్ ఏ మిరాకిల్. రెండోదిగా దేవుడు మిరాకిల్ చేశాడు. మొదటిగా దేవుడు ఒక ఇండెక్స్, హీ గేవ్ అస్ అన్ అష్యూరెన్స్ అండ్ హీ గేవ్ సమ్ సేఫ్టీ మెజర్. లైక్ అది కష్టమైనప్పటికి కూడా దేవుడు గాడెడ్ అస్. అండ్ సెకండ్గా ఏం చేశాడు, అసాధ్యాన్ని సుసాధ్యంగా చేశాడు. దీని మూలన మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు ఎటువంటి ఇబ్బందినైనా కూడా మనకు దేవుడు ఏం చేయగలుగుతాడు, అనుకూలంగా మార్చగలుగుతాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. మూడవదిగా చూద్దాము. ఇక్కడ మూడవదిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క సంరక్షణ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుని యొక్క సంరక్షణ అంటే దేవుడు మనల్ని కాపాడిన విధానము, కాచిన విధానం మనకి కనిపిస్తుంది. ఇక్కడ యాజ్ వి నో, ఇఫ్ యు గో టు నిర్గమాకాండము 13వ అధ్యాయము 21, నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం, క్షమించాలి. ఇక్కడ చూడండి, వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి. వారు పగలునియు రాత్రనియు
ఎడతెగక ప్రయాణం చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములను వారికి వెలిగించుటకును రాత్రివేళ అగ్నిస్తంభములను ఉండిరి. వారి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభముడై రాత్రివేళ అగ్నిస్తంభముడై ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇక్కడ దేవుని యొక్క సంరక్షణ మనకి కనిపిస్తుంది. మూడవదిగా అంటే దేవుడు వాళ్ళని పిలిచానుగా ఇక నుంచి మీ పని మీరు చేయండి అని అన్నాడు. ఆ దేవుడు అనలేదు. గాడ్ కాల్ దెమ్, పిలిచిన తర్వాత గాడ్ సపోర్టెడ్ దెమ్ ఫస్ట్ అండ్ గాడ్ షోడ్ ద పాత్. దేవుడు రెండవదిగా పాత్ చూపించాడు. మూడవదిగా దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళను ప్రొటెక్ట్ చేశాడు. గాడ్ గాడెడ్ దెమ్ అండ్ గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్. వాట్ ఎ గ్రేట్ మిరాకిల్ థింగ్ గాడ్ హ్యాస్ డన్ టు దెమ్. పగలేమో మేఘస్తంభం అంట, రాత్రేమో అగ్నిస్తంభం అంట. అంటే మేఘము జనరల్గా మనకి ఇప్పుడు ఎండలో ఉన్నామండి, మనం బయటికి ఎండలో వెళ్ళాము. ఎండలో వెళ్ళినప్పుడు మనకి మేఘం కనుక వస్తే ఆ షేడ్ పడి మనకి ఏమవుతుంది, కొంచెం చల్లగా అనిపిస్తుంది, అంటే వేడి అనిపించదు. వీ విల్ గెట్ సమ్ షేడ్ ఓవర్ దేర్. అలాగే ఇక్కడ వీళ్ళకి ఎవ్రీడే అంట ఒక మేఘం వస్తుందంట, షకీనా మేఘం అని దానికి పేరు ఉంది. ఆ మేఘం అంట ఏం చేస్తుందంట, వచ్చి ఇట్స్ గాడ్ చేస్తుంది ఆ ప్రజల్ని. ఇస్రాయేల్ అందరిని ఏం చేస్తుంది, గాడ్ చేస్తుంది. ఇట్లా మేబీ ఈ పీపుల్ అందరూ ఇట్లా నడుస్తూ ఉండుంటారు, ఆ మేఘం వేళతో పాటు ఇట్లా నడుస్తూ ఉంది. ఎక్కడన్నా విన్నామా? ఇట్స్ రియల్లీ అ మిరాకిల్ థింగ్. వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ థింగ్ డన్ బై గాడ్ ఓవర్ హియర్. ఎంత అద్భుతమైన కార్యం ఇది. మనుషులను తన మేఘంతో నడిపిస్తున్నాడు ఆ దేవుడు. మై గుడ్నెస్, సీరియస్లీ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్. రియల్లీ ఇట్స్ అ మిరాకిల్ థింగ్. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. సీరియస్లీ ఐఎమ్ షెడింగ్ టీయర్స్ ఫర్ దిస్ థింగ్. నిజంగా వీఆర్ so blessed for having such a wonderful God like this. పగలేమో దేవుడు అగ్నిస్తంభాన్ని పెట్టాడంట, పగలేమో మేఘస్తంభాన్ని పెట్టాడంట, రాత్రేమో దేవుడు అగ్నిస్తంభాన్ని పెట్టాడంట. రాత్రి ఎందుకు అగ్నిస్తంభం అంటే అది ఎడారి కాబట్టి, అక్కడ అరణ్యము కాబట్టి, ఎటువంటి మార్గము వారికి లేదు కాబట్టి వాళ్ళు ముందుకు పోవడానికి కూడా వాళ్ళకి ఎటువంటి అనుకోలేదు. ఇప్పుడు రాత్రిపూట మనల్ని తిరగమంటే ఎట్లా తిరుగుతాం? మనం తిరగలుగుతామా? ఇలా పట్టుకొని ఇఫ్ వీ ట్రై టు టచ్ ఎనీథింగ్ ఎల్స్, మేబీ మన ఇల్లు కాబట్టి మనం టచ్ చేయగలము, మనకి ఇక్కడ ఇది ఉంది, మనకి ఇక్కడ ఇది ఉందని తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. కానీ ఏమీ తెలియని ప్రజలు అరణ్యంలోకి వెళ్ళి లేకపోతే ఎడారిలోకి వెళ్ళి వాళ్ళు జీవించాలి, లేకపోతే అక్కడికి వెళ్ళి నడవాలి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ మై డియర్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అది చాలా కష్టదాయకమైన పని. అటువంటి కష్టదాయకమైన పనికి దేవుడు ఏం చేశాడు? వెలుగునిచ్చాడు. మేఘ స్తంభాన్ని పగలు పెట్టాడు వాళ్ళకి ఎండ నుంచి రక్షణ ఇవ్వడానికి, రాత్రేమో అగ్నిస్తంభాన్ని పెట్టాడు. అంటే నైట్ వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ. ఎందుకంటే అరణ్యం అంటే జనరల్గా ఎటువైపు నుంచి ఏమొస్తాయో మనకు తెలియదు. ఇటు పులులు రావచ్చు, ఇటు సింహాలు రావచ్చు, ఇటు క్రూర మృగాలు రావచ్చు, ఇటు విష సర్పాలు రావచ్చు. లైక్ ఎవ్రీథింగ్ విల్ బి కమింగ్. ఎందుకు అంటే ఇట్స్ అ ఫారెస్ట్. ఇట్స్ నాట్ అ యూజువల్ ప్లేస్ వేర్ పీపుల్ యూస్ టు స్టే. ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ హ్యూమన్స్ టు స్టే దేర్. అది వాటి ప్లేస్, మన ప్లేస్ కాదు. బట్ వాటి ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్గా దెర్ ఇస్ ఎ వర్డ్. ఏంటి ఆ వర్డ్ అంటే క్రూర జంతువులు ఏమైనా వచ్చినప్పుడు అగ్ని చూపిస్తే వెళ్ళిపోతాయి అంటారు. మరి ఐ హర్డ్ అబౌట్ దట్. మేబీ దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ కెప్ట్ అ పిల్లర్ లైక్ లైట్నింగ్ త్రూ అవుట్ ద నైట్. నైట్ అంతా అది లైట్ అవుతూనే ఉంది. మేబీ దట్ వాస్ అ వెరీ రీజన్, ఐ థింక్ సో. అండ్ పగలు ఆ మేఘం అంట కొంత దూరం వెళ్ళిపోయి ఆగిపోయేదంట. వీరు కూడా అక్కడ దాని కింద పడుకుని విశ్రాంతి తీసుకుని మళ్ళీ వీళ్ళకి ఎనర్జీ వచ్చిన తర్వాత రీయూనియన్ అయ్యి అందరూ మళ్ళీ దే స్టార్టెడ్ గోయింగ్. వాట్ ఏ మిరాకిల్ థింగ్ సీరియస్లీ. అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్. అంటే దేవుడు గనక తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా హీ విల్ బి గివింగ్ ప్రొటెక్షన్. దట్స్ ట్రూ. దట్ ఈస్ ద ట్రూత్ అండ్ దట్స్ ద ట్రూత్ అంతే, ఇంకా వేరే లేదు. నథింగ్ ఈజ్ దేర్ కదా. ఒకవేళ గనక దేవుడు మనల్ని పిలిస్తే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా మనల్ని కాపాడుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మూడవదిగా అది వాట్ మేబీ ద మ్యాటర్. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పని అయినా, ఎటువంటి పెద్ద ఇబ్బంది అయినా కూడా కావచ్చు. మనుషులుగా మనం భయపడిపోతాం, బాధపడిపోతుంటాం. కానీ ఇఫ్ దెర్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అపాన్ యూ, హీస్ గోనా లీడ్ యూ. ఆమేన్. గాడ్ ఈస్ గోనా లీడ్ యూ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ష్యూర్. ఐ కెన్ అష్యూర్ యూ ఫర్ దాట్ ఇఫ్ ద కేస్ విత్ మీన్స్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. కమ్ ఆన్, cheer up. Be exalted by the God's word and his works. My goodness, what a great God we are having now. It's seriously an amazing thing for us. మూడవదిగా దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను నడిపిస్తున్నాడు. He is going to make to walk. He's going to showing us a path అంతే. Come on my dear boy, you go this way. This is the best way for you. This is the best way for you. He's just going to make all these things for us. Things made easy for us.
అంతే కదా. మార్నింగ్ ఏమో దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి మేఘస్తంభం పెట్టేశాడు, నైట్ ఏమో అగ్నిస్తంభము. మేఘస్తంభం మూలన వాళ్ళకి ఎండ పడట్లేదు, లిటరలీ దే వర్ వెరీ సేఫ్ అండర్ ద షేడ్, దే కెన్ గో ఈజీలీ. మేబీ ఇది ఒక రీజన్ కూడా. మేఘం గనక ఉంటే శత్రువులు, ఎందుకంటే పురాతనమైన రోజుల్లో దెర్ ఈస్ అ సైకలాజికల్ పాయింట్ ఆల్సో, లైక్ జనరల్ స్ట్రాటజీ ఆల్సో. వాట్ ఈస్ దట్ అంటే ఏంటంటే, పురాతనమైన కాలాల్లో, పురాతనమైన కట్టడాల్లో ఒక రాజ్యానికి ఒక ఎత్తైన కోటలు ఉండేవి అనమాట. ఆ ఎత్తైన కోటలు చాలా ఎత్తుగా ఉండేవి. ఆ ఎత్తైన కోటల మీద నుంచి సైనికులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే, దే యూస్ టు స్పై, అంటే పీపుల్ని స్పై చేయడం అనమాట. ఎందుకంటే ఇదేమో కొండ మీద ఉండేది రాజ్యం అనేది, చాలా ఎత్తులో ఉండేది. ఆ ఎత్తు మీద మళ్ళీ ఎత్తైన కోటలు. ఆ కోటలోంచి వీళ్ళు ఏంటంటే నలుదిక్కుల మ్యాక్సిమం ఉన్న ఏరియా అంతా కవర్, దే కెన్ కవర్. ఎక్కడ ఎట్లాంటి వాళ్ళు మెదులుతున్నా కూడా దే కెన్ సీ త్రూ ద హెల్ప్ ఆఫ్ బైనాక్యులర్స్. మేబీ అప్పుడు కూడా ఉండుండొచ్చు. వాటిలోంచి దే యూస్ టు స్పై అనమాట. అట్లాంటి వాళ్ళకు కూడా కనపడకుండా మేబీ గాడ్ హ్యాస్ గాడెడ్ దెమ్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్. వాట్ ఎ గ్రేట్ వర్క్ డన్ బై గాడ్. ఏ మ్యాన్, ఏ మ్యాన్, ఏ మ్యాన్, ఏ మ్యాన్. ఎన్నిసార్లు చెప్పినా ఆయన నిజంగా అర్హుడు ఏ మ్యాన్ చెప్పించుకోవడానికి. ఎన్ని పర్సెప్టివ్స్ అమ్మా, ఎన్ని తెలివితేటలు కలిగి దేవుడు వాళ్ళని చాలా పకడ్బందీగా, ఒక బేబీని ఎంత జాగ్రత్తగా బయటకి, లేబర్ పెయిన్స్ నుంచి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి బయటకి 9 months అయిన తర్వాత ఎట్లా బయటకి తీసుకొస్తారో డెలివరీ టైంలో, అట్లా గాడ్ ఈస్ జస్ట్ బ్రింగింగ్ దీస్ పీపుల్ అవుట్ సైడ్. బట్ వండర్ఫుల్ లవ్లీ గాడ్ వీఆర్ హ్యావింగ్. 4వదిగా దేవుడు ఏం చేశాడు అంటే, యుద్ధము చేశాడంట వాళ్ళ మీద. దేవుడు యుద్ధం చేశాడు. ఏంటి ఆ యుద్ధం చూద్దాం రండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనం. సో నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమును ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను. గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. మోషే సముద్రం వైపు చేయి చాపగా, యెహోవా రాతి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రంలో ఊగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. దాట్స్ వాట్ ద గ్రేట్ థింగ్ డన్ బై ద గాడ్ ఓవర్ హియర్. ఇక్కడ 14:8లో దేవుడు ఏం చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. అదే 14లో దేవుడు ఏం చేశాడు, 14:14లో యుద్ధము చేశాడంట. అప్పటి వరకు పీపుల్ వెళ్తున్నారు కదా, వెళ్తున్న టైంలో ఏంటి అంటే, అప్పటి వరకు ముందుంది ఎవరు, మన దేవదూత, అట్లాగే స్తంభం కూడా ముందుంది. ముందుంటే వీళ్ళకి వెలుతురుగా ఉంది, దే ఆర్ గోయింగ్. బట్ వాళ్ళకి వెనక ఏం జరుగుతుంది, వెనకలా చీకటి, ఏమీ తెలియట్లేదు. కాబట్టి ఈ దేవదూత ఏం చేసిందంట, వెనక్కి వచ్చేసింది. మనుషులు ముందెళ్తున్నారు, దేవదూత వెనకుంది, ఈ స్తంభం వెనక వచ్చేసింది. ఈ స్తంభం వెనక వచ్చినప్పుడు వీళ్ళకి వెనక ఏంటది, వెలుతురు. అంతే కదా, టార్చ్ వెనక ముందు నుంచి వేసిన కన్నా టార్చ్ వెనక నుంచి వేస్తే వెలుతురు లాంగ్ వెళ్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ దేవదూత వెనక వచ్చిందో, ఈ వెనక నుంచి వచ్చిన లైట్తో వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చాలా లాంగ్ వస్తుంది. వెనకాల ఏంటి, ఈ వెనక చీకటిగా ఉంది. ఈ ఎదరేమో మేఘానికి వెలుతురుంది, ఇటువైపు ఏమో చీకటి ఉంది. ఇదేమో ఆ యొక్క ఫరో సైన్యానికి చీకటి కనిపిస్తుంది. కాబట్టి ఫరో సైన్యానికి ఏం తెలియట్లేదు, ముందేముందో వెనకేముందో. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ వీళ్ళని వెంబడిస్తున్నారు. కాబట్టి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే దేవుడు 2 అంచులు కలిగిన ఒక మేఘస్తంభాన్ని పెట్టాడు దేవుడు. ఇక్కడేమో చీకటి, ఇక్కడేమో వెలుగు, ఇక్కడ దేవదూత, వీళ్ళ ముందు మనుషులు వెళ్తున్నారు. వాట్ ఏ ప్రొటెక్షన్. దేవుడు ఎంత గార్డింగ్ ఇచ్చాడు దేవుడు వీళ్ళకి. యుద్ధము చేసిన దేవుడు వారి తరపున, లిటరల్గా అంతే కదా, వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు దేవుడు. ఎవ్రీ టైంలో దేవుడు వాళ్ళకి ప్రొటెక్షన్ చేస్తూనే ఉన్నాడు, వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తూనే ఉన్నాడు. బికాజ్ యు ఆర్ మై పీపుల్, యు ఆర్ మై పీపుల్ మ్యాన్, యు ఆర్ మై పీపుల్. ఐ బాట్ యూ విత్ మై షెడ్ ఆఫ్ బ్లడ్. I just want to protect you. I want to just show you the promised land. I want to take you to the promised land. That was the intention of the God over here. What a great lovely father we are having. Love you, Papa. He's very lovely father. He's seriously, see how much care he's just showing to his people, how much affection he's showing to his people. You can check out 14 కూడా చూడొచ్చు, 17, 15, 16లో కూడా చూడొచ్చు, 17వ అధ్యాయం 15, 16లో కూడా చూడొచ్చు, అట్లాగే 14లో కూడా చూడొచ్చు. యూ కెన్ చెక్ అవుట్ విత్ దీస్ వర్సెస్ ఆల్సో రిగార్డింగ్ దాట్. దేవుడు ఇక్కడ యుద్ధము చేశాను. లెట్స్ గో విత్ ద 14. 14వ అధ్యాయం 14వ వచనం. లైక్ వైజ్, ఎన్నడూ చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. బీ కామ్, డోంట్ వర్రీ. Let the people groan upon you. Let the people grumble over you. Let the people come against to you. Let the people say something wrong about you. Let the people gnash you. But don't worry. God is gonna do a battle against you. Amen.
వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంతమంది అయినా ఎటువంటి హానైనా మీకు చేయనివ్వండి, ఎటువంటి కీడునైనా తలపెట్టనివ్వండి, కానీ మీరు మాత్రం దానికి ఏం చేయకూడదు, భయపడకూడదు. ఎందుకు అంటే దేవాది దేవుడు మన పట్ల యుద్ధము చేయబోతూ ఉన్నాడు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. 5 యుద్ధము చేశాడు దేవుడు. 4వదిగా 5వదిగా ఇట్స్ అ మిరాక్యులస్ వే. ద మిరాక్యులస్ వే, ద వే ఫర్ మ్యానా. మనం ఇక్కడ మ్యానా చూడొచ్చు. సో ఎగ్జోడస్ 16:4, నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనం. ఇట్స్ అ మిరాక్యులస్ వే టు మ్యానా వచ్చింది వీళ్ళందరికీ. జస్ట్ సీ, లెట్స్ సీ 16:4. యా, ఇక్కడ ఎట్లా ఉంది, యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలనని, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలనని, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 అంతలై ఉండవలనను. అప్పుడు మోషే అహరోనును ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును బయటకి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగనేలా అనిరి. మరియు మోషే, మీరు తింటకు సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యును గాక. మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచున్నాడు. కావున మేము ఏ పాటి వారము, మా సనుగుట యెహోవా మీ మీదనే గాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనులతో, యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సనుగులను వినెను, నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో చెప్పుచున్నానను. అట్లు అహరోను ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మహిమతో మోషేతో ఇట్లా నేను యెహోవా ఇశ్రాయేలీయులను సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తిపరచబడదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీకు తెలుసుకుందునని వారితో చెప్పాను. కాగా సాయంకాలము పూరేళ్లు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచును ఇరిగిపోయిన తరువాత నూగు మంచునలే సన్నని కణములు అరణ్యము మీదగా కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, ఇదేమిటి అది ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమును, ప్రతివాడును తన కుటుంబము తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పిన దాన్ని కూర్చుకొనవలననియు, ఒక్కొక్కడు తన గుడారముతో నున్నవారి కొరకు కూర్చుకొనవలననియు ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనరి. ఓకే, ద వెరీ గుడ్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ద వే ఫర్ మ్యానా 16:4, మన్నాను కురిపించాడు దేవుడు. ఎందుకు మన్నాను కురిపించాడు అంటే ఎగ్జోడస్ 17:6 కూడా మనం చూడొచ్చు. నిర్గమాకాండము 17:6 అక్కడేమో దేవుడు బండరాతి నుంచి వాటర్ని తెప్పించాడు. ఎందుకంటే ఈ మనుషులు సనుగుతున్నారనమాట. ఏంటంటే, ఓ మోషే, ఓ అహరోన్, మీరెందుకు తీసుకొచ్చారు అక్కడి నుంచి మమ్మలను? మాకు అసలు ఇక్కడ తినడానికి ఏమీ లేదు. ఏంటి మా మొఖాన్ని ఈ కేరా దోసకాయలు పడేస్తున్నావా? ఈ యొక్క తోటకూరలు మేము తినాలా? ఇవన్నీ మేము తినాలా? అసలు నోళ్ళు సప్పబడిపోయినాయి. మేము నాన్ వెజిటేరియన్ కదా, నాన్ వెజిటేరియన్ తిని అలవాటు పడిన వాళ్ళం. ఈ వెజిటేరియన్ తినాలంటే ఎంత చికాకు మాకు. నీకు అర్థమవుతుందా అసలు మేము మాట్లాడేది? నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావని చెప్పి దే స్టార్టెడ్ గ్రంబ్లింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. గొనుగుతున్నారు వాళ్ళు అక్కడ. దేవర్ జస్ట్ గొనుగుడు సనుగులు చూస్తున్నాం మనం ఇక్కడ. అయితే అప్పుడు వెంటనే వాళ్ళు దేవునికి ప్రార్థన చేయగా మోషేతో దేవుడు ఇట్లాగూ సెలవిచ్చాను, నేను మీకు ఏం చేస్తాను? మన్నాను కురిపిస్తాను. ఐ విల్ జస్ట్ గివ్ యూ ద మన్నా. I'll just shower the manna from the sky. In general, according to the Bible terminology, the manna is the food which was served by angels of God anamata. They used to eat that food. అట్లాంటి ఫుడ్ని దేవుడు ఏం చేశాడు? వీళ్ళ కొరకు పైనుంచి కిందకు పంపించాడు. వాట్ ఎ గ్రేట్ థింగ్. As far as the history and the Bible terminology, apart from that the commentaries are concerned, ఈ మ్యానా అనేది అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇట్స్ లైక్ ఒక వేఫర్ ఉంటుంది కదా, పిల్లలు తింటారు కదా, అట్లాంటి వేఫర్ లా ఉంటుంది అనమాట. ఆ వేఫర్ని కనుక మనం తేనెలో ముంచుకుని తింటే ఎట్లా ఉంటుందో అట్లాంటి టేస్ట్ ఉంటుందంట మ్యానా. నాట్ ఎగ్జాక్ట్లీ స్వీట్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ స్వీట్ అండ్ సాల్ట్ అని చెప్పొచ్చు మనం.
ఓకే, సో నేను కొంచెం గూగుల్లో రీసెర్చ్ చేసినప్పుడు ఐ జస్ట్ ఫౌండ్ దీస్ థింగ్స్ ఫర్ దాట్ ఫ్రమ్ ద కామెంటరీస్ ఆర్ ఫ్రమ్ ద రీసెర్చ్ ఆఫ్ వాట్ పీపుల్ హ్యాడ్ డన్ ఫర్ దాట్. సో దాని ప్రకారము యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ సర్చ్ ఇట్ ఆల్సో. ఆ మ్యానా టేస్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే నాట్ ఎగ్జాక్ట్లీ స్వీట్, నాట్ ఎగ్జాక్ట్లీ సాల్ట్, ఇట్స్ ఇన్ ద మిడిల్, మోడరేట్ అనమాట. ఆ మోడరేట్లో ఉంటుంది. ఆ యొక్క టేస్ట్ని మ్యానా కలిగి ఉంటుంది. అటువంటి మ్యానాని ఎవరు పంపించారు? ద గాడ్ షవర్డ్ ఫ్రమ్ ద హెవెన్, ద గాడ్స్ ఫుడ్ వీ కెన్ సే, ద మ్యానా విచ్ ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఈట్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ తర్వాత మళ్ళీ పూరేళ్లు పంపినట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ 16:4 నుంచి చదువుతూ వస్తుంటే నిర్గమాకాండంలో అక్కడ పూరేళ్లు కూడా దేవుడు పంపినట్టు మనం చూస్తున్నాం. పూరేళ్లు వచ్చి అక్కడ కప్పినట్టు, వాటిని వీరు తినినట్టు, అట్లాగే ఆ మాంసంను మీరు కూర్చుకోవాలి. పైనుంచి మంచు పడినదంట. ఆ మంచు కనుక వీడిపోగానే ఆ మంచు నుంచి సన్న సన్న కణములు కనపడినాయి అంట. లైక్ వేఫర్స్, పిల్లర్స్ అనుకోండి, సన్నని కణములు అని చెప్పారు కదా, పిల్లర్స్, వేఫర్స్ లాగా. ఆ వేఫర్స్ అంట తినడానికి చాలా టేస్టీగా ఉన్నాయంట. దే వర్ వెరీ ఫిల్డ్, దేర్ మౌత్స్ వాజ్ ఫిల్డ్, దేర్ సలైవా వాజ్ ఫిల్డ్. సో ఫార్ ఫర్ దాట్. అంటే ఇప్పటి వరకు వారు చూడని ఫుడ్, వారు తినని ఫుడ్ని దేవుడు వారికి ఏం చేశాడు? పంపించాడు. అంటే గ్రేట్ మిరాకిల్ వర్క్ గాడ్ హ్యాస్ డన్. మనకు కూడా అంతే. ఇప్పుడన్నా మనం నిజంగా మనకి కనుక నీడ్ ఉంటే, షోర్లీ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ అ నీడ్, షోర్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ మోర్ వాట్ వీ డిజర్వ్. Yeah, God is gonna give, God is gonna bless us with most of the things than what we need or what are necessary in our life, than what we need in our life. దేవుడు అధికమైన ఆశీర్వాదాలు మనకి పంపిస్తాడు, అధికమైన దీవెనలు దేవుడు మనకి పంపిస్తాడు. మనం ఎప్పుడు రుచి చూడనవి, మనం ఎప్పుడు అనుభూతి చెందనవి దేవుడు మనకి పంపిస్తూ ఉంటాడు. మన్నాని ఎప్పుడన్నా ఇమాజిన్ చేశారా? మన్నా ఆకాశంలో దేవదూతలు తినే మన్నా భూలోకంలో ఉన్న ఈ ప్రజలకు రావడం ఏంటి? అది కూడా దేవుడు ఆకాశం నుంచి పంపించడం ఏంటి, కిందకి కురిపించడం ఏంటి? మై గుడ్నెస్, మంచులో దేవుడు దాన్ని పంపించి మంచుని కిందకి కురిపించి, ఆ మంచులో అవి బ్లాక్ అయిపోయినట్టు, ఆ బ్లాక్ అయిపోయినవి మార్నింగ్కి రివీల్ అవడం, వీళ్ళందరూ కలెక్ట్ చేసుకోవడం, దే యూస్ టు స్టఫ్ ఇన్ ద వెజల్స్. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వీళ్ళంతా ఈ కొన్ని లక్షల జనాభా ఏం చేస్తున్నారు? దీన్ని కలిపి ఒకేసారి భక్షిస్తున్నారు. వాట్ ఎ గ్రేట్ 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 వర్క్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ అనదర్ వర్క్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఒక ఎజోరిటీ కనిపిస్తుంది మనకి. తినడానికి భూలోకంలో ఏమి దొరకకపోయినా దేవుడు ఏం చేస్తాడంట? ఏదో ఒక రకంగా మనల్ని పోషిస్తాడంట. ఎందుకంటే మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన దేవుడు తప్పక మన పట్ల ఏం చేస్తాడు? తన కార్యాన్ని నెరవేరుస్తాడు. ఎట్లా అయితే ఆ రోజు ఏలియాను పోషించాడో, ఎట్లయితే ఇశ్రాయేలీయులకు మన్నాను పంపించాడో, అట్లాగే పూరేళ్ల మాంసాన్ని పంపించాడో, ఎట్లయితే వారిని సకల రుచులతో నింపి ఆశీర్వదించి వాళ్ళ విసుగుకు చెక్ పెట్టాడో, దేవుడు మన పట్ల కూడా ఏం చేయబోతున్నాడు? అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఏ మ్యాన్ ఈజ్ సీరియస్లీ అ గ్రేట్ పర్సన్ హూ విల్ డూ అప్ అవర్ వర్క్స్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ట్రూ టు గాడ్, హీ విల్ డూ అప్ ద వర్క్స్. నిజంగా మనం దేవునికి యథార్థంగా నమ్మకంగా కనుక జీవించగలిగినట్లయితే తప్పక దేవుడు ఏం చేస్తాడు? తన కార్యములను మన పట్ల జరిగిస్తాడు. అటు గొప్ప దేవుడు మనకి ఇచ్చును గాక. నెక్స్ట్ పాయింట్ చూద్దాం రండి. దెర్ ఇస్ అ కంపారిజన్, దెర్ ఇస్ ఎగ్జాక్ట్లీ అ వే ఎగ్జాజురేషన్ లైక్ Exodus 32:9. నిర్గమకాండము 32:9 అధ్యాయంలో గనక మనం చూసుకున్నట్లయితే, 32వ అధ్యాయము 9వ వచనంలో గనక మనం చూసినట్లయితే ఒక పోలిక ఉంది. దెర్ ఇస్ ఎ కంపారిజన్ ఫర్ us లైక్ ఇజ్రాయెలైట్స్. 32:9 అక్కడ ఇలాగనే ఉంది. ఇదే అని చెప్పుకొనుచున్నెను. ఓకే, ఇది మనకు అవసరం లేదు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీ ఊరకుండము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవా ప్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి కలిగిన బహుబలము కలిగిన వాడవు, అయినా ఐగుప్తుల నుండి రప్పించిన నీ ప్రజల మీదకి నీ కోపము నుండనేలా. ఇట్స్ అ థింగ్. సి, దేర్ ఇస్ అ కంపారిజన్ బిట్వీన్ అస్ అండ్ ద పీపుల్, ఇజ్రాయెలైట్ పీపుల్. దేవుడు వాళ్ళని ఎంతగా రక్షించి ఎన్నో సూచక క్రియలు చేశాడు, అవునా కాదండి? ఇట్స్ అ బిగ్ 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 జర్నీ. వాట్ ఏ లాంగ్ జర్నీ అండి. దేవాతి దేవుడు ఐగుప్తుల నుంచి వారిని విడిపించి తీసుకొచ్చాడు, అవునా? మొదటిగా దేవుడు హెచ్చరించాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు, వారిని చెరలో నుంచి బయటికి రప్పించాడు, రప్పించిన తర్వాత ఎర్ర సముద్రం నుంచి దాటించాడు, ఆ తర్వాత వారికి కావలసిన రక్షణను కలిగించాడు. ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. చూడండి, అసలు వాళ్ళు జర్నీ చేసిన ఆ 40 yearsలో అంటండి, అసలు వాళ్ళ చెప్పులు చెరగలేదంట, బట్టలు చెరగలేదంట. అంటే చెప్పులు సాగలేదు, బట్టలు చెరగలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి దేవుడు ఎంత కంఫర్ట్గా వాళ్ళని తీసుకొచ్చాడు అనేది,
ఎంత కంఫర్ట్గా తీసుకొచ్చాడో వాళ్ళని అనేది మనం ఆలోచించాలి. అంత కృప చూపించి దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు, తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రంబ్లింగ్ దేవుడి మీద ఏం చేస్తున్నారు, వాళ్ళు గొనుగుతున్నారంట, కంప్లైంట్ చేస్తున్నారంట, పాపపు హృదయాలు కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంట, నిశ్చయత లేక, నిలకడ లేక, దేవుని కొరకు నిశ్చయమైన ఓపిక లేక, నిరీక్షణ లేక వాళ్ళు ఏం చేస్తున్నారు, గొనుగుతున్నారు. ఓ మోషే మమ్మల్ని తీసుకొచ్చావు, మళ్ళీ సేమ్ టేప్ రికార్డ్ అనేది మళ్ళీ రికార్డ్ చేస్తున్నారు, వీడు సేమ్ మళ్ళీ మోగిస్తున్నారు. ఓ మోషే నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు, మేము తీసుకురామన్నావా, మాకు ఇవ్వలేదు, మాకు అది లేదు, ఇది లేదు, మాంసం లేదు, తినడానికి ఏమీ లేదు అని మొన్నటిదాకా అన్నారు. ఇప్పుడేమో అయ్యా మోషే మాంసం ఎక్కువైపోయింది, మా పళ్ళల్లో ఏమైంది, అది ఇరుక్కుపోయింది. అంటే వాళ్ళు ఎంత ఇదిగా తిన్నారంటే, ఎంత కరువారా తిన్నారంటే మీరు ఆలోచించండి. పళ్ళల్లో ఇరుక్కుపోయిన దాన్ని తీయడానికి కూడా లేనంత ఇదిగా తిన్నారంట ఒక్కొక్క వ్యక్తులు. అంటే వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారనేది మీరు ఆలోచించవచ్చు. నాన్ వెజ్ కోసం లిటరల్గా నాకు తెలిసి ఒక నెల రోజులు స్టార్వ్ అయిన మనిషికి మనం ఏమైనా ఫుడ్ పెడితే ఎట్లా తింటాడో మేబీ అట్లా తిన్నారంట వీళ్ళు. మాంసాన్ని అంత ఇదిగా స్టఫ్ చేసుకున్నారు. అంటే పళ్ళల్లో మధ్యలో కూడా అదేం చేసింది, మాంసం అనేది ఇరుక్కుపోయి నోరంట దుర్వాసన వచ్చిందంట. అంటే అంత ఇదిగా తిన్నారు వీళ్ళు లిటరల్గా, ఈ పీపుల్ అనేవాళ్ళు. తిని ఇప్పుడేమో మాంసం ఎక్కువైపోయిందని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రంబుల్ చేస్తున్నారు. ఎవరు పెట్టమన్నారు అయ్యా నిన్న మాంసం ఎంత ఎక్కువైపోయింది అని చెప్పి మళ్ళీ గ్రంబుల్ చేస్తున్నారంట. అంటే దేవుని మీద, దేవుని యొక్క యాజకుని మీద ఏం చేస్తున్నారు వీళ్ళు, నిందలు వేస్తున్నారు. అప్పుడు దేవుడు అన్నాడంట, ఈ ప్రజలనా నేను బయటికి తీసుకొచ్చింది, వీరిని నేనేం చేస్తాను, వెంటనే తక్షణమే నాశనం చేస్తాను అన్నప్పుడు మోషే ఏం చేశాడు, ప్రభువా నీవు చేయ సమర్థుడవు నాకు తెలుసు, కానీ దయచేసి నువ్వు అటువంటి పనిని చేయొద్దు ప్రభువా, నీకు నమస్కారం పెడతాను, నేను వేడుకుంటున్నాను, మరొక తరుణాన్ని మాకు ఇవ్వమని ఆ దైవజనుడు ఏం చేశాడంట, వీళ్ళ కోసము దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడంట. అంటే వీరిలో ఏం కనపడుతుంది, దేవర్ ఈక్వల్ టు ఈజిప్ట్స్. వాళ్ళని అసలు ఐగుప్తులోనే ఉంచనివ్వాల్సింది, అక్కడే ఉండనివ్వాల్సింది. అక్కడ ఉంటేనే ఆ ఫరో పెట్టే చిత్రహింసలు అనుభవిస్తూ వాళ్ళు అక్కడే పనిచేస్తూ ఉండేవాళ్ళు, అక్కడే పనిచేస్తూ, అక్కడే ఆ దెబ్బలు తింటూ ఉంటూ, అక్కడే ఆ ఇల్లు కట్టుకుంటూ, అక్కడే ఉంటూ, అక్కడే ఆ కోటలు నిర్మించుకుంటూ, అక్కడే కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ దేవుడు తీసుకురావడం తప్పైపోయింది ఇలా విషయంలో. బట్ స్టిల్ గాడ్ వాంట్ టు గివ్ దెమ్ ఎన్ ఏ ఛాన్స్. వాట్ ఈస్ ద ఛాన్స్ చూద్దాం రండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. సో 33:14. ఆయన నా సన్నిధికి నీకు తోడుగా ఉండును అని వచ్చెను, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధిని రాని ఎడల ఇక్కడి నుండి మమ్మును తోడుకొని పోకము, నా ఎడల నీ ప్రజల ఎడలను నీ కటాక్షణమును కలిగినదని దేవుని వలన తెలియజేయబడెను. నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము, అనగా మేమును, నేనును, నీ ప్రజలమును భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడినట్లు ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినదని, నీ పేరు పెట్టినదని నీ పేరు పెట్టబడి నిన్ను ఎదుర్కొని వచ్చిన మోషేతో చెప్పగా, ఆయన అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమున నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించిన వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడేదను అని దేవాతి దేవుడు ఏం చేశాడు, సెలవిచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవాతి దేవుని యొక్క ప్రత్యక్షతను వీళ్ళు చూడగలిగారు. అఫ్ కోర్స్ వీళ్ళు సొనిగారు, అఫ్ కోర్స్ వీళ్ళు గొనిగారు, అయినప్పటికీ పాపాలన్నిటినీ దేవుడు ఏం చేశాడు, క్షమించాడు. గాడ్ ఈజ్ వెరీ వండర్ఫుల్ పర్సన్. మనుషులమైన మనము మన పట్ల చేసిన తప్పులను, పాపాలను క్షమించలేకపోవచ్చు, వాటిని మనం తీసుకోలేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు అట్లా కాదు. దేవాది దేవుడు వీరు సనిగారని దేవుడు వదిలేశాడా, గొనిగారని దేవుడు వదిలేశాడా? లేదు. గాడ్ ఈజ్ షోయింగ్ హిజ్ ప్రెజెన్స్ టు ద పీపుల్. హిజ్ ప్రెజెన్స్ విల్ నాట్ లెట్ us go anywhere. He helps us to get win in the battle. Don't worry for your struggles and worries. God is going to give you his victory. Come on. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత మన మీద ఉంటుంది. మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాము, మనకు తెలుసు మన అంతరాత్మ. నలుగురు చెప్పవలసిన అవసరం లేదు మనం ఏం పాపాలు చేసాము అనేది, మనం ఎట్లా ఉన్నాము అనేది అందరూ మనకి చెప్పాల్సిన అవసరం లేదు. వీ నో వాట్ వీ హావ్ డన్, వాట్ వీ ఆర్ మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు. కాబట్టి ఇక్కడైనా మనం ఏం చేయాలి, దేవునికి ప్రత్యక్షమయ్యి, అంటే పశ్చాత్తాపడి దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఏం చేయాలా, కోరుకోవాలి. వీ నీడ్ టు గెట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. డోంట్ వర్రీ, గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. దేవుడు మనకేం చేస్తాడంట, సహాయం చేస్తాడంట. ఆయన యొక్క ప్రసన్నత అనేది మన మీద ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడు, కురిపిస్తూ ఉంటాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇజ్రాయెలైట్ పీపుల్. వాళ్ళు అక్కడి నుంచి ఎన్నో చేసి దేవుడు చాలా రిస్క్ చేసి తీసుకొచ్చాడు ఇక్కడికి. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, దేవుడి మీద గొనిగారు. వీళ్ళు గొనిగారు కదా అని చెప్పి దేవుడు వాళ్ళని వదిలేశాడా, మర్చిపోయాడా? లేదు. వాళ్ళకి ప్రత్యక్షత చూపించి వాళ్ళ వెనకాలే ఉంటూనే ఉన్నాడు. వాళ్ళని ప్రత్యేకించబడిన జనముగా దేవుడు ఏం చేశాడు, గుర్తింపు తీసుకువచ్చాడు, గుర్తించాడు దేవుడు.
మనలను కూడా అంతే. మనం ఎన్ని పాపాలు చేసినా కూడా ఒకసారి ఆలోచించి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగినట్లయితే ఎంతమంది వచ్చినా, ఎట్లాంటి కరోనాలు ఎన్నొచ్చినా కూడా మనల్ని ఏమి చేయలేవు. ఎందుకంటే నీ యథార్థతను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాతి దేవుడు ఎట్లా అయితే ఇశ్రాయేలీయులకు సహాయం చేస్తూ వచ్చాడు, మనం చూసాము. కష్టతరమైన జనాంగమైన ఆ ఇశ్రాయేలీయులను ఆ కష్టమైన ప్రయాణంలో కూడా తోడుండి దేవుడు ఏం చేశాడు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి తీసుకొచ్చాడు. తర్వాత అసాధ్యమైన కార్యములను సుసాధ్యం చేశాడు, మిరాకిల్ చేశాడు దేవుడు. రెండవదిగా, మూడవదిగా దేవుడు వాళ్ళని ఏం చేశాడు, నడిపించాడు. హీ ప్యాంపర్డ్ దెమ్. నాలుగవదిగా దేవుడు వారి పట్ల యుద్ధం చేశాడు. హీ జస్ట్ గార్డెడ్ దెమ్ అండ్ హీ ప్రొటెక్టెడ్ దెమ్ అండ్ హీ మేడ్ ఎ వార్ అగైన్స్ దెమ్. ఐదవదిగా ఈజ్ డన్ మిరాకిల్ చేశారు. దట్స్ అ మన్నా, ఆకాశం నుంచి మన్నా కురిపించారు వీరికి. ఆరవదిగా దెర్ ఇస్ అ కంపారిజేషన్, దే గ్రంబల్డ్, దే సిన్డ్, పీపుల్ లిటరలీ సిన్ చేశారు ఇక్కడ. ఏడవదిగా గాడ్ హ్యాస్ షోన్ హిస్ ప్రెసెన్స్, ప్రత్యక్షత. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్, వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ అమ్మ. మన ఇశ్రాయేల్ది ఎంత గొప్ప జర్నీ, 40 years జర్నీ, 42 stations halt from Ramesses to Moab, from the slavery of Egypt, the slavery in Egypt of Pharaoh, from the slavery of Pharaoh to the presence of God. What a great, the promised land, Jordan, the promised land, the promised land, Jerusalem, the promised land. What a great journey, what a great journey. ఈ యొక్క మెసేజ్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, అంత కష్టతరమైన ఆ యొక్క జర్నీనే దేవుడు ఇంత సుసాధ్యం చేసి వాళ్ళ కొరకు చాలా 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 ఈజీ చేశాడు కదా. మరి మనం ఎంత కష్టపడుతున్నాము జీవితంలో, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎంతో విషయాలు ఉన్నప్పటికీ కూడా మనుషులు ఏం చేస్తారంటే కష్టపడిపోతూ ఉంటారు. దేవుడు ఎంత ఎష్యూరెన్స్ ఇచ్చినా కూడా మనుషులు ఏం చేస్తూ ఉంటారు, కష్టపడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు దే ఫీల్ సో ఇన్సెక్యూర్డ్ అనమాట. దేవుడు తన కృపను ఎంత చూపిస్తానన్నప్పటికీ కూడా దే విల్ ఫీల్ ఇంకా స్టిల్, ఓ మై గాడ్, గాడ్ ఉన్నాడా, గాడ్ చేస్తాడా, గాడ్ నన్ను గాడ్ చేస్తాడా, నన్ను నడిపిస్తాడా. స్టిల్ వీఆర్ ఇన్ దిస్ కన్ఫ్యూజన్ వే. ఎందుకంటే దేవుడు ఇక్కడ లేడు, ఊరికే ఇక్కడ మాత్రమే ఉన్నాడు అంతే. ఇక్కడ మనం చూసి వదిలేస్తున్నాం అంతే. ఇక్కడ కనుక ఉంటే తప్పక దేవుడు మనల్ని ఏం చేస్తాడు, నడిపిస్తాడు. అండ్ దేవుడు మనకి అటువంటి నమ్మకాన్ని కలిగిస్తాడు. ఇశ్రాయేలుని తీసుకురాలేదా, మనం చూడలేదా ఎగ్జోడస్లో ఎంత గొప్ప కార్యాలు చేశాడు. 42 హాల్స్లో వాళ్ళని సురక్షితంగా 7 లక్షణాలతో వాళ్ళు ముందుకు నడిపించాడు దేవుడు. అవునా కదా, గొప్ప కార్యాలు చేశాడు. మెయిన్ పాయింట్స్ వీ కవర్డ్ ఇన్ దిస్ జర్నీ. అవునా, అంత గొప్ప జర్నీ. ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది బాలురు, ఎంతోమంది ఆడవారు, పశువులు, పక్షాతులు, వీటన్నిటిని కలిపి 42 హాల్ట్ స్టేషన్స్లో ఫ్రమ్ రమాసెస్ నుంచి మోయాబు వరకు వాళ్ళని ఏం చేశాడు, దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అగ్నిగంధకములను పెట్టాడు గాడ్ చేయడానికి. పూరేళ్ల మాంసాన్ని ఇచ్చాడు వాళ్ళకి, మేనా. వాళ్ళు ఇంకా చెప్పులు చెరగలేదు, బట్టలు చెరగలేదు. వాళ్ళు పిల్లల్ని కనుక్కున్నారు, ఆశీర్వాదాలు పొందారు, మైలురాయిల్ని పెట్టారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దాటించాడు. వాళ్ళని రప్పించడానికి కప్పలను పంపించాడు, తెగులను పంపించాడు, నీళ్లను మార్చాడు, పాములను పంపించాడు. ఎన్ని చేయలేదు దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసి ఈరోజు ఈ పీపుల్ని, ప్రామిస్డ్ ల్యాండ్ని, నేను ప్రామిస్ చేశాను కాబట్టి మీ పూర్వీకులకి మీకు ఏం చేస్తున్నాను, ఈ ప్రామిస్డ్ ల్యాండ్ మీకు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను. గో అండ్ ఎంజాయ్ అండ్ బీ బ్లెస్డ్, స్టే బ్లెస్డ్ అని చెప్పాడు దేవుడు. మరి దేవుడు మన పట్ల వాగ్దానం చేయాలనుకుంటున్నాడు. మరి మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము, దేవునికి మన వాక్యాన్ని, మన జీవితాన్ని వాక్యానుసారంగా నడిపించగలుగుతున్నామా, వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా, ఎటువంటి స్థితిలో ఉన్నాము. మనం అక్కడొక గంతు, ఇక్కడొక గంతు, అక్కడొక చిందు, ఇక్కడొక జంతు. అటువంటి జీవితాల్లో యథార్థత ఉండదు, నెమ్మది ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం కూడా ఉండదు. మనం ఎక్కడైతే కట్టబడ్డామో అక్కడే మనము కోయబడాలా, అక్కడే మన జీవితాన్ని మనం ముగించాలా. మనం యోర్దానుకు సంబంధించిన మనుషులము, ఐగుప్తుకు సంబంధించిన మనుషులం కాదు. దేవుని పిల్లలు దేవునికి నమ్మకమైన జీవితాలు జీవించాలి, దేవునికి యథార్థమైన జీవితాలు జీవించాలి. ప్రతి విషయంలోనూ నీ మాదిరిని నీవు చూపించాలి. నలుగురిలో ఉన్నా కూడా నీ మాదిరిని నీవు చూపించాలి. ఇక్కడ ఎవరు చూడకపోవచ్చు మనుషులు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు పైనుంచి నీ యొక్క మాదిరిని చూసే వ్యక్తి. ఆ వ్యక్తికి నువ్వేమై ఉండాలా, మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తావో, నీ మాదిరిని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు నీకేమైపోతున్నాడు, హీస్ గోనా రివార్డ్ యూ. దేవుడు నీ పనికి జీవితం ఇవ్వబోతున్నాడు. నీవు భూలోకంలో చేసిన నీ ప్రతి పనికి దేవుడు ఏం చేయబోతున్నాడు, జీవితం ఇవ్వబోతున్నాడు. జాగ్రత్త ఈ మధ్యాహ్న కాల సమయంలో. సో ఇకనైనా మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించి, దేవుని రాజ్య పర్యాంతము నమ్మకమైన జీవితాలు కలిగి ఆయన రాజ్యంలో ఎత్తబడే భాగ్యము మనందరికీ దేవాతి దేవుడు నొసగునుగాక. ఈ ప్రకారం జరిగినట్లు దేవాతి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్.
చిన్న ప్రార్థన చెప్పుకుందాము ఆఖరిగా. అయితే ఇక్కడ ఒక పాట ఉంది. ఈ పాట నేను ఒక వర్స్ పాడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మన మెసేజ్కి సంబంధించిన పాట కాబట్టి. సో జస్ట్ లిజన్ అండ్ ఇఫ్ యూ ఫీల్ సో గుడ్ యూ ఆల్సో సింగ్ విత్ మీ, ఓకే? ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక, యాశ్రితులౌ తన జనులకు దర్శన, యాశ్రితులౌ తన జనులకు దర్శన, మాత్మ విమోచన కలిగించే నిశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక, తన దాసుడు దావీదు గృహంబున గణరక్షణ శృంగమునిచే, మన శత్రువులగు ద్వేషుల నుండియు, మన శత్రువులగు ద్వేషుల నుండియు మనలన్ బాపి రక్షించే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. అవును, ఇశ్రాయేలీల దేవుడు ఎంతో స్తుతిని నొందునుగాక. ఆయన యోగ్యుడు, ఆయన అర్హుడు. ఇశ్రాయేలును దాటించిన ఆ దేవుడు ఎప్పుడు ఏం చేయాలా? స్తుతించబడాలా. ఎందుకు అంటే మన స్తుతుల మూలన దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. ఈ ప్రపంచాన్ని ఏలే ఆ రారాజుని మహిమపరచడంలో మనం ఎంత మాత్రము ఏం చేయకూడదు? వెనుకంజ వేయకూడదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి మంచి వచనాలు ఉన్నాయి, బట్ ఇప్పుడు పాడడానికి టైం లేదు కాబట్టి షోర్లీ నెక్స్ట్ టైం వీ విల్ జస్ట్ డూ అప్. చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. దేర్ జర్నీ, అబౌట్ దేర్ జర్నీ కంప్లీట్లీ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 123వ పాట. ఇది రాగము భాగ్యరాగంలో ఉంది, తాళము ఆది తాళంలో ఉంది. యేసు జన్మము జకర్యా పాట, జకర్యా పాడిన పాట ఇది. ఇశ్రాయేలీయుల దేవుండే 123వ పాట, 115వ పేజీ పాట. కావాలి అంటే మీరు కూడా చెక్ చేసుకొని అండ్ పాడుకోండి. చాలా మంచి పాట ఇది. దేవుని యొక్క కార్యములు కళ్ళకు కట్టబడినట్లు ఉంటుంది ఈ పాటలో. మంచిది. చిన్న ప్రార్థన చెప్పుకొని ఈ యొక్క లైవ్ని మనం ఎండ్ చేసుకుందాం. మహాగణిక్రమం కలిగిన గొప్ప దేవ, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు చూపించిన మర్మములను బట్టి మీకు వందనాలు. అంతకు మించి మీ అద్భుతమైన కార్యములను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇశ్రాయేలు పట్ల చేసిన గొప్ప కార్యమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు వారిని బయటకు తీసుకురావడానికి చూపించిన ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పట్ల కూడా మీరు ప్రణాళిక కలిగి ఉన్నారని మేము నమ్ముచున్నాము. మీకు మహిమకరమైన జీవితాలు జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మా మనసు నిండా సంతోషమును దయచేయండి, నోటి నిండా చిరునవ్వును దయచేయండి. మా కుటుంబాలను కట్టండి, మా ఆదరిని దయచేయండి. మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. క్రైస్తవులమైన మేము హేళనగా ఉండక మీ కొరకు నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యంలో దయచేయండి. మాదిరికరమైన జీవితాలు జీవించే భాగ్యంలో దయచేస్తారని నమ్ముచు ఈ ప్రకారం జరిగినట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. అయితే బీ సేఫ్. ఇది కరోనా టైం కాబట్టి మన ప్రయత్నాలు మనం చేయాలి, మన సెక్యూరిటీలో మనం ఉండాలి కాబట్టి ప్రాపర్ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోండి. అట్లాగే ఇంటిని కూడా చాలా క్లీన్గా పెట్టుకోండి. అండ్ మ్యాక్సిమం టైం దొరికితే కనుక కొంచెం బైబిల్ చదవడానికి ప్రయత్నించండి. అండ్ ట్రై టు అడోర్ విత్ గాడ్. దేవుడితో కొంచెం సంభాషణ చేయడానికి ప్రయత్నించండి. మనలో ఉన్న తప్పులను ఒప్పుకోవడానికి ప్రయత్నించండి. తప్పక దేవుడు మనకి జవాబును ఇస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఈ విశ్వాన్ని ఏలబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు. తప్పక వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన రాజ్యంలో తప్పక మనల్ని కూడా తీసుకువెళ్తాడు. కాబట్టి దేవాతి దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాము. అటు కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. మీ అందరికీ నా వందనాలు. హ్యాపీ సండే. స్టే సేఫ్, బీ సేఫ్. Have a blessed life. May God bless you all. Thank you very much. This is Paul. Thank you.